బట్ మెడికల్ షాపుల్లో వీళ్ళు 2-3 నెలలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. హౌ ఆర్ దే సెల్లింగ్? హౌ ఆర్ దే ఆస్కింగ్? హూ ఈస్ రెగ్యులేటింగ్? వై వాజ్ హీ గివింగ్ యూ ఫర్ 3-4 months? ఈ సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఐ డీల్ దీస్ పేషెంట్స్ ఎవ్రీ డే. బాధ కలిగించేది ఏంటంటే వీఆర్ బికమింగ్ ద సెకండ్ ఒపీనియన్ ఆఫ్టర్ రిలైఫ్. ఇప్పుడు మార్కెట్లో వెయిట్ లాస్ అనేది మందుల రూపంలో అవైలబుల్గా ఉంది. మీరు కూడా అడుగుతున్నారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. We never work out or look at strengthening our muscles. ఏంటి ఎప్పుడు చూసినా మజిల్ స్ట్రెంగ్ అంటారే డాక్టర్ అని అనుకోవచ్చు కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. మీ బాడీని రెడీ చేయండి. జనరల్లీ ఇండియన్ మెన్ హ్యావ్ అ వెరీ స్మాల్ స్ట్రక్చర్. చిన్న స్కెలిటన్ ఉంటుంది, ప్రొట్రూడెడ్ బెల్లీ ఉంటుంది, మన హైట్స్ తక్కువ, మన పర్సనాలిటీస్ చిన్నవి. ఎవ్రీ 3 months కి విజిట్ చేస్తే యూ కెన్ ఆస్క్ దెమ్ ఫిల్టర్ మై టాబ్లెట్స్. అందుకే డాక్టర్ సేస్ రివ్యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 months. ఏ డాక్టర్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 years అని రాయరు. సమ్మరే అందరికి హాలిడేస్. పీపుల్ ట్రావెల్ అలాట్, దే డూ హాలిడే విజిటింగ్. తమిళనాడు వెళ్ళే వాళ్ళు ఉంటారు, నార్త్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ ఇట్ ఈస్ మోర్ ప్రాబ్లమేటిక్. వాళ్ళు ఏ సమస్య కోసం అయితే ఆ మెడికేషన్స్ రాయించుకున్నారో నిద్ర పట్టట్లేదని మళ్ళీ అదే సమస్యకి దిల్ కమ్ బ్యాక్. ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళలో ఇన్హరెంట్ గా ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ ఉంటేనే గానీ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ సర్వైవ్. ఇందులో నన్ను ఏం కాంట్రవర్సీ చేయరు కదా. 100%. Thank you so much, Dr. Anand Sagri garu. I thank you one more time from bottom of my heart. First of all, congratulations on opening your own clinic, Dr. Anand Sagri Family Clinic. Yeah. మన మణికొండలోని స్టార్ట్ చేశారు రీసెంట్గా. ఐ థింక్ సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు, ఆయన ఓపెన్ చేశారు. చోటా కేనాడు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైమ్. డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ యువర్ క్లినిక్? యెస్. ఐ థింక్ యాజ్ ఎ డాక్టర్ ప్రతి ఒక్కరికి నేను ఓన్‌గా ప్రాక్టీస్ పెట్టాలి అని అనుకునేవారు. బట్ ఆన్ కాంట్రరీ టు థాట్ ఐ వాస్ ఆల్వేస్ కంఫర్టబుల్ డూయింగ్. ఇలా ఎళ్ళాం హాస్పిటల్‌కి, మనం చేసాం మన డ్యూటీ. వి గాట్ టు పే అవర్ బిల్స్ అన్నట్టుగా ఉండేదాన్ని. బట్ అట్ సమ్ పాయింట్ లోపల ఒక బర్నింగ్ క్వెషన్ ఉండేది. మ్యామ్. నా ఓన్ ప్రిన్సిపల్స్‌తో ట్రీట్మెంట్ ఇవ్వాలని, నాకంటూ కొన్ని ఇంట్యూషన్స్ అండ్ ఒక గిరి గీసుకొని ఇలా ఈ పద్ధతిగా ఇలా చేయాలి, కౌన్సెలింగ్ ఎక్కువ ఇవ్వాలి పేషెంట్స్‌కి. అండ్ ట్రీట్మెంట్ గానీ, డయాగ్నోస్టిక్స్ కానీ వాళ్ళకి అఫోర్డబుల్‌గా ఉండాలి. ఏదో రాయాలి కదా అని ఎక్కువ ప్యాకేజీలు రాయడము, ఉంచాలి కదా అని ఎక్కువ అడ్మిట్ చేయడం అలా ఇష్టం ఉండేది కాదు. సో అండ్ ఐ థాట్ ఐ కెన్ ఓన్లీ మేక్ ఇట్ హ్యాపెన్ వెన్ ఐ హ్యావ్ మై సేఫ్ స్పేస్. దాన్ని నేను నా పాజిటివ్ స్పేస్ అని పిలుస్తాను మై క్లినిక్‌ని. డాక్టర్ ఆనంద్ సాగరి ఫ్యామిలీ క్లినిక్ అని. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రియల్లీ ఫీల్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్, అలానే పేషెంట్స్ ట్రస్ట్ అండ్ బ్లెస్సింగ్స్‌తో కూడా జస్ట్ ఇలా స్టార్ట్ చేశాను అని బోర్డు పెట్టేసరికి ఆల్ మై పేషెంట్స్ స్టార్టెడ్ కమింగ్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ ఓవర్‌వెల్మ్డ్ అండ్ రియల్లీ హ్యాపీ. అంటే అందుబాటులో అందరికీ నాకు వచ్చిన చికిత్సని అందించగలుగుతున్నానన్న తృప్తి. ఎస్. వెన్ వీఆర్ మిమ్మల్ని ఇన్వైట్ చేసేటప్పుడు మేము కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా మ్యామ్. Oh. డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ పీపుల్. బట్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ యువర్ కంటెంట్, మీరు రెగ్యులర్గా ఇన్స్టాలో వాటిలో యాక్టివ్గా ఉంటారు, చాలా ఎడ్యుకేటివ్ కంటెంట్ చేస్తారు. బట్ ఫ్యూ ఆఫ్ ద రివ్యూస్ ఐ హర్డ్ పర్సనల్ ఈస్, ఒకటి మీ అప్రోచ్ చాలా మెడిసిన్ వేసుకోండి వెళ్ళిపోండి అన్నట్టు కాకుండా, ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తాం అన్నట్టు కాకుండా, యూ సజెస్ట్ లైఫ్ మోడిఫికేషన్ చేంజెస్, హౌ షుడ్ దే డిసైడ్ వాట్ టు పిక్, వాట్ టు ఈట్. Yeah. సో జస్ట్ ఒక ఫార్మకలాజికల్గా కాకుండా ఒక హోలిస్టిక్ యాంగిల్లో అప్రోచ్ ఉండి ఒక లార్జర్ వ్యూలో చూస్తారని నేను విన్నాను మ్యామ్. అండ్ గ్రేట్, అది అందరు డాక్టర్స్ చేయట్లేదు మ్యామ్, చాలా రేర్గా ఉన్నారు ఇప్పుడు. ఐ వాంట్ టు డ్వెల్ అ లిటిల్ బిట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్లో అంతా వచ్చేస్తుంది. నాకు కడుపు నొప్పి అని కొడితే ఇంత పెద్ద పేరాలు వస్తున్నాయి మ్యామ్, బుక్స్ వచ్చేస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్, చేతుల్లో ఉంది ఇప్పుడు. ఇప్పుడు అలాంటి పేషెంట్స్ కూడా మీ దగ్గరికి వస్తారు. Yes. అంటే ముందే వాళ్ళు డయాగ్నోసిస్ చేసేసుకుని, నాకు ఈ మెడికేషన్ నువ్వు రాస్తే, ఈ ప్రిస్క్రిప్షన్ ఇస్తే చాలు అన్నట్టు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఏజ్ అండ్ ఎరాలో హౌ డూ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్? ఇట్లాంటి వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు మ్యామ్? పేషెంట్స్ని ఎలా మీరు ట్రీట్ చేస్తారు? అంటే ఆల్రెడీ ఒక ప్రిఫార్మ్డ్ ఒపీనియన్‌తో వాళ్ళు ఇది నా కండిషను, ఈ మెడిసిన్స్ నువ్వివ్వు అన్న వాళ్ళని ఐ పర్సనలీ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. అంటే వాళ్ళకి తెలిసినది ఫస్ట్ ఐ మేక్ దెమ్ అన్‌లెర్న్, అన్‌డూ ఇట్.
నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు. జస్ట్ బీ ఓపెన్ మైండెడ్. నాకు మళ్ళీ మొదటి నుంచి చెప్పండి మీ సింప్టమ్స్. మీ డయాగ్నోసిస్ పక్కన పెడతాను. వాళ్ళు ఇచ్చిన డయాగ్నోసిస్ రాసి పక్కన పెడతాను ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్. నాట్ టు హర్ట్ దేర్ ఇగో. మీ కంప్లెయింట్స్ చెప్పండి. మీ సింప్టమ్స్ చెప్పండి. దిస్ ఈజ్ మై అనాలిసిస్. దిస్ ఈజ్ మై అసెస్మెంట్. నా దృష్టిలో ఈ టెస్ట్‌లు చేయించుకోవాలి. లేదా ఈ ట్రీట్మెంట్ వాడి 5 డేస్ తర్వాత రివ్యూకి రండి. దెన్ విల్ రీఅనలైజ్. సమ్‌టైమ్స్ మ్యాజికల్లీ మన ఆల్వేస్ ఒక హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము 12 ఏళ్ళు చదువుకొని ఎంబీబీఎస్‌లు, ఎండీలు చేసి వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని ఐయామ్ ష్యూర్ ఏఐ కెన్ నెవర్ టేక్ ఓవర్. 100%. We have to accept that fact. It can help in certain situations కానీ it cannot replace to that matter any profession. At the same time, patient doesn't have the understanding he really know. వాళ్ళకి ఎక్కడో ఒక కోణంలో ఒక చిన్న డౌట్ ఏముంటుందంటే, ఏమో ఏఐ అయితే ఇది చెప్పింది మీరేమంటారు అనే ఆహ్, పార్ట్‌లోనే వస్తారు. Yeah. బాధ కలిగించేది ఏంటంటే వి ఆర్ బికమింగ్ ద సెకండ్ ఒపీనియన్ ఆఫ్టర్ ఏఐ ఫర్ దెమ్. సో దట్ షుడ్ రియలీ స్టాప్. అది ఎవరు మన మీద ఇంపోజ్ చేసింది కాదు. మనమే ఆ షార్ట్ కట్స్ తీసుకుంటున్నాము. సో బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఇట్ లైక్ యువర్ రిసర్చ్ అండ్ యువర్ బ్యాకప్. నాకేం జరిగింది? మేము ఏదైనా చెప్పిన తర్వాత ఎళ్లి గూగుల్ చేసినా దట్ మేక్స్ సెన్స్. బికాజ్ యూ హావ్ ఎవ్రీ రైట్ యాస్ ఎ పేషెంట్ మీకు ఆ హక్కది. ఏముందో తెలుసుకోవడం మీ తరఫు మీరు మొత్తం అంత రిసర్చ్ చేయడం వరకు ఓకే. రిసర్చ్ చేసేసి ఇదే కరెక్ట్. ఇది మీరు రాయండి అని అనుకోవడం ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. If you might have observed, people are googling ఒక మెడికేషన్ గూగుల్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ చదువుతున్నారు మ్యామ్. అదొక సైకలాజికల్ ఇంపాక్ట్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఏదో కడుపు నొప్పి వచ్చిందనుకో మ్యామ్ ర్యాండమ్‌గా ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ మెడికేషన్. ఈ మెడిసిన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ నాకు వచ్చేసాయని భ్రమలో ఉంటున్నారు మ్యామ్. సో దీన్ని కొంచెం ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఈ సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. సెకండ్, మెడికేషన్ స్టాప్ చేసేయడం వాళ్ళకి నచ్చినట్టు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మంత్స్ కోర్స్ రాసారు ఏదో ఇష్యూకి. ఐ డోంట్ నో 1 మంత్ రాసారు. 3 రోజులు 4 రోజులు వాడడం నాకు తల తిరుగుతుంది ఇది యేసుకుంటే నేను మానేస్తా. ఐ డీల్ దీస్ పేషెంట్స్ ఎవ్రీ డే. ఇట్స్ లైక్ బ్రెడ్ అండ్ బటర్. అంటే ప్రతిరోజు వాళ్ళకి క్లియర్‌గా రాసిస్తాను. బట్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. అది ఒక్కొక్కళ్ళ యాంగ్జైటీ కావచ్చు, నాకు అప్పుడే మెడిసిన్స్ ఏంటి అనే డినయల్ కావచ్చు, లేకపోతే ఇన్ని మెడిసిన్స్ ఇన్ని నెలలు ఏసుకోవాలా అనే ఆశ్చర్యం కావచ్చు, ఆర్ ఎక్కడో కొంచెం రెక్లెస్‌నెస్, కేర్‌లెస్‌నెస్ 2 డేస్‌లో ఆ సింప్టమ్ తగ్గిపోగానే లెట్ మీ స్టాప్ ఇట్. ఐ కీప్ టెల్లింగ్ మై పేషెంట్స్ నేనంత తొందరగా యాంటీబయోటిక్స్ ఇవ్వను. Yeah. ఇచ్చానంటే ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా ఆపకండి. ఓన్లీ 2 థింగ్స్. ఒక డే యేసుకొని తగ్గిపోయింది కదా అని ఆపేస్తే ఇన్‌సైడ్ ఉన్న మైక్రోబయోమ్ ఆర్ ఆ బ్యాక్టీరియా దానికి అలవాటు పడిపోయి ఇట్ విల్ డెవలప్ ఎ రెసిస్టెంట్ స్ట్రెయిన్ నెక్స్ట్ టైమ్. ఈసారి 100 ఎంజీ టాబ్లెట్ తిరిగిపోయే సమస్య నెక్స్ట్ టైమ్ ఐ మైట్ హావ్ టు గివ్ యూ 600 ఎంజీ ఆర్ 1000 ఎంజీ. అది మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇదొక విపరీతం అయితే బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, కొన్ని హార్ట్ బ్లడ్ థిన్నర్స్ ఇలాంటి టాబ్లెట్స్ కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్‌లో పెడతాం. వాళ్ళ 15, 20 డేస్ వాడి వాళ్ళ షుగర్స్ నార్మల్ అయ్యాయని చూసుకొని దే స్టాప్ ఇట్. వాట్ ఐ టెల్ దెమ్ ఈజ్ మీరు వేసుకుంటున్నారు కాబట్టి అవి ఆ రోజు నార్మల్ కనిపించాయి. మీరు ఆ టాబ్లెట్ తీసేస్తే అవి మళ్ళీ పెరిగిపోతాయి. సో ఆ ఒక్క బేసిక్ పాయింట్ మిస్ అయిపోతారు. లేదు మేడం మీరు ఇచ్చారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆపేసామంటే నన్ను పొగడకపోయినా పర్వాలేదు గానీ బట్ యూ నీడ్ ఇట్. మీకు తక్కువ చేయాలనే ఉద్దేశం ఉంటే ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్. కావాలంటే ఫ్రీగా చెప్తాను. యూజ్ ఇట్ ఫర్ అ వైల్, టేపర్ డౌన్ చేస్తాను. దట్స్ వాట్ ఐవ్ బీన్ డూయింగ్ ఇన్ మై ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ ఫర్ డయాబెటీస్. అందరికీ వచ్చే ఫోబియా ఏంటంటే ఒక్కసారి పెట్టారంటే ఇంకా లైఫ్ లాంగ్ ఐ విల్ బి డయాబెటిక్. నో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో, కరెక్ట్ గైడెన్స్‌తో రెగ్యులర్‌గా ఫాలో అప్‌గా టెస్ట్‌లు చేయించుకుంటూ ఉంటే ద డాక్టర్ ఓన్లీ విల్ సజెస్ట్ యూ ఇంకా మెడిసిన్స్ ఆపేద్దాం. ఐ వాస్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు రైట్ ఫర్ సమ్ పేషెంట్స్ ప్రిస్క్రిప్షన్ మీద వీ కెన్ స్టాప్ ద డయాబెటిక్ ట్రీట్మెంట్ అని చెప్పి నేను ఒక స్మైలీ స్టిక్కర్ పెడతాను. Wow. ఇట్ హార్డ్లీ కాస్ట్స్ 1 పైసా. నేను మా అబ్బాయికి స్మైలీ స్టిక్కర్ బుక్స్ మీద హోంవర్క్ బాగా చేసి పెడితే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో అంతకు రెట్టింపు పేషెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇట్స్ ఎ స్మాల్ జెస్చర్ బట్ ఐ ఫీల్ ఇట్ లైక్ మై పర్సనల్ విన్. ఇన్ని మెడిసిన్స్ రాసిన నేను ఇవాళ నో ట్రీట్మెంట్ యూ హ్యావ్ రివర్స్డ్ అని చెప్పి స్మైలీ స్టిక్కర్ పెట్టినప్పుడు ఐల్ బీ హ్యాపీ. సో ఆ పేషెంట్ ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మళ్ళీ డయాబెటిస్ కానీ ఏదైనా డెవలప్ అయినప్పుడు దే లుక్ బ్యాక్ ఎట్ దట్ ప్రిస్క్రిప్షన్. ఐ హావ్ సమ్ పేషెంట్స్ హు ఆర్ కమింగ్ బ్యాక్. అన్ని పాజిటివ్సే కాదు నెగెటివ్ కూడా అని ఐ మేడ్ ఎ రీల్ ఆల్సో ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ సేయింగ్ దట్ దేర్ ఆర్ సమ్ పేషెంట్స్ హు కమ్ బ్యాక్ విత్ బౌన్స్డ్ బ్యాక్ డయాబెటిస్. ఆ ప్రిస్క్రిప్షన్ వాళ్ళే చూసుకున్నప్పుడు దే ఫీల్ రియలీ బ్యాడ్. అరే నేనప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాడిని మళ్ళీ ఇలా వచ్చేసానేంటి? మేడం మళ్ళీ మీరు ఒకసారి లెట్ అస్ స్టార్ట్ ద జర్నీ వన్స్ అగైన్ హెల్ప్ మీ ఔట్ అని చెప్పి వస్తారు. మీరు మెన్షన్ చేశారు ఇక్కడ ఒక పాయింట్ క్లియర్‌గా. డయాబెటిస్ రివర్సల్ అని ఒక మాట వాడారు మ్యామ్. యాక్చువల్‌గా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అనేది ఉంటాయి అని చెప్పి కొంత బేసిక్ అవగాహన ఉంది నాకు. నిజంగా డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి రివర్సల్ పాసిబుల్ ఉంటుందా మ్యామ్? మెడికేషన్ కంటిన్యూయస్‌గా వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలి అని వింటాం కదా! అంటే టైప్ 1 ఈజ్ ఎ డెఫిషియన్సీ ఆర్
కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్. వాళ్ళకి రివర్సల్ అనేది సాధ్యం కాదు. Okay. వాళ్ళకి పుట్టుకతోనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్సే సరిగ్గా ఉండవు కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ సపోర్ట్ అవసరం. ఈ టైప్ 2 ఏదైతే ఉందో అండ్ మైండ్ యూ ఆ టైప్ 1 అనేది చాలా రేర్. Hmm. ఎవ్రీబడి డస్ నాట్ హ్యావ్ టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మోర్ ప్రివలెంట్. Hmm. ఇది మనం తెచ్చుకుంటుంది మన లైఫ్ స్టైల్ వల్ల. ఎక్కువ సెడెంటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ గానీ, లేకపోతే హోమ్ కుక్డ్ ఫుడ్ అని ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ బేస్డ్ అంతా కార్బోహైడ్రేట్ డామినెంట్ అంటే షుగర్ డామినెంట్ ఫుడ్సే ఉంటాయి మనవి. ఓకే. సో, ఆ ఫుడ్స్ తింటూ ఐటీ జాబ్స్ గానీ ఏ జాబ్‌లో కూర్చోకుండా పని చేస్తారు చెప్పండి? నౌ యాస్ ఎ డాక్టర్ డూ యూ థింక్ ఐ విల్ బి రన్నింగ్ అండ్ ట్రీటింగ్ మై పేషెంట్స్? నేను కూడా కూర్చొని ట్రీట్ చేస్తాను. అండ్ సమ్‌టైమ్స్ ఫ్లో ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారంటే 4, 5 అవర్స్ కదలకుండా చైర్ కూడా పొజిషన్ మారకుండా అక్కడే ఉండిపోతాను. ఆల్ ఆఫ్ అస్ ఆర్ సెడెంటరీ. సో, అది మనం రియలైజ్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ, డైట్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ, మేబీ ఇనీషియల్లీ మెడికేషన్ సపోర్ట్ తీసుకున్నా, ఒకసారి వాల్యూస్ నార్మల్ టచ్ అయ్యి అండర్ స్ట్రిక్ట్ డాక్టర్స్ గైడెన్స్ వి కెన్ గ్రాడ్యుయల్లీ రెడ్యూస్ ద డోస్. తద్వారా దాన్ని ఇమ్మీడియేట్‌గా మనం రివర్స్ చేసుకోవచ్చు. బట్ యూ హావ్ టు మెయింటైన్. కీ ఫ్యాక్టర్స్ ఈస్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ షుడ్ కంటిన్యూ ఫరెవర్. ఏజ్ ఫ్యాక్టర్ అన్న దీనికి రీజన్ ఉంటదా మ్యామ్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 40 బిలో అయితే కొంత తొందరగా రికవర్ అవుతది. 40, 50 అబోవ్ అయితే అవ్వకపోవచ్చు. అట్లా ఏమైనా ఉంటదా మ్యామ్? ఏజ్ నా దృష్టిలోనైతేనండి బిలోస్ 55 వరకు యూ కెన్ కైండ్ ఆఫ్ ఈజీలీ అచీవ్ ఇట్. ఓకే. యాహ్! కొంచెం 55 తర్వాత రకరకాల సెట్ బ్యాక్స్ ఉంటాయి గదా! అంటే కార్డియాక్ ఎయిల్మెంట్స్ ఉండొచ్చు, నీ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, వాళ్ళకి సివియర్ ఆర్థరైటిస్ కానీ, ఆర్ ఆల్రెడీ ఏదైనా స్టెంట్ వేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని ఎక్కువగా వొరేషియస్‌గా నువ్వు వర్కౌట్ చేయని మనం ఎంకరేజ్ చేయలేం కాబట్టి ఐ వుడ్ పుట్ ఇట్ దిస్ వే కంప్లీట్ రివర్సల్ కాకపోయినా పిల్ బర్డెన్ తగ్గించొచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ 5, 6 టాబ్లెట్స్ 2 టిఫిన్‌కి ముందు, 2 తర్వాత, లంచ్‌కి ముందు, లంచ్‌కి తర్వాత ఇన్ని బర్డెన్ బదులు మేబీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కరెక్షన్స్, డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి 5, 6 పిల్స్ బదులు వి కెన్ బ్రింగ్ దెమ్ డౌన్ టు 1 పిల్ ఆర్ 2 పిల్స్. ఈ మెడికేషన్, ఇన్సులిన్ ఈ పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి మ్యామ్. కానీ జనరల్‌గా చాలామంది యంగ్‌స్టర్స్‌లో కనిపించేది ఇన్‌ఫ్లమేషన్ అనే మాట, ప్రీ డయాబెటిస్ అనే మాట. ఈ 2 చాలా కామన్‌గా వినిపిస్తాయి మ్యామ్. ప్రీ డయాబెటిస్‌కి, డయాబెటిస్‌కి ఇదేమన్నా స్టేజ్ వైస్ మనం వెళ్తామా మ్యామ్ డిసీజ్ దాకా? అంటే ప్రీ డయాబెటిస్ అనేది ఈజ్ ఎ మెడికల్ టర్మ్ హ్మ్. విచ్ ఈజ్ అంటే నీకు డయాబెటిస్ రాబోతుంది అని సూచన ఇచ్చే వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. సింప్టమ్స్ ఏంటి మ్యామ్? సిమ్టమ్స్ టు బి వెరీ ఫ్రాంక్ అసలు మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు. ఓహ్! ఇట్స్ ఆల్వేస్ ఎన్ యాక్సిడెంటల్ డిస్కవరీ. బికాజ్ నీకు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి యూ నెవర్ డిస్కవర్. ఓన్లీ పీపుల్ ఎవరైతే కొంచెం హెల్త్ కాన్షియస్‌గా మాస్టర్ హెల్త్ చెకప్ అని టోటల్ బాడీ చెకప్ ఇయర్‌లీ చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది బయటపడుతుంది. ఆర్ ర్యాండమ్‌గా ఏదో ఆఫీస్ వాళ్ళు చేపిచ్చారు 3, 4 టెస్టులు అది కూడా ఉంది అంటే ఊప్స్! ఐ గాట్ డయాబెటిసా అని తెలుసుకున్న వాళ్ళే తప్పితే నిజంగా రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ మాకు ప్రీ డయాబెటిస్ అని తెలిసేవాళ్ళు చాలా తక్కువ. జనరల్‌గా సెల్ఫ్ మెడికేషన్ ఒక ఇష్యూ ఇండియాలో ఉంది. సొంత ప్రిస్క్రిప్షన్ రాసుకునే ఇష్టం వచ్చినట్టు కొనుక్కునే ఇష్యూ ఒకటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ ఈ ప్రాసెస్‌లో హౌ షుడ్ పీపుల్ టేక్ ఎ డెసిషన్? విచ్ డాక్టర్ ఈస్ కరెక్ట్ ఫర్ మీ? అంటే నేను ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే మ్యామ్, ఇవాల్టి రోజున కడుపు నొప్పొస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోతున్నారు మ్యామ్. లేకపోతే చిన్న హెడ్‌ఏక్ వస్తే ఆర్థోపెడిక్ దగ్గరికో ఎవరి దగ్గరికెళ్ళిపోతున్నారు. పీపుల్ టేకింగ్ డెసిషన్స్ బేస్డ్ అపాన్ ద సిమ్టమ్. అంత సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఉన్న స్పెషలైజేషన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు బేసికల్లీ నా అండర్‌స్టాండింగ్ ప్రకారం. వాట్ డు యూ సే అబౌట్ దిస్ మ్యామ్? జనరల్ ఫిజిషియన్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అని నా ఫీలింగ్. ఫ్యామిలీ మెడిసిన్ చేసిన వాళ్ళు గాని ఎవరైనా. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీరు ఒకసారి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారంటే మీరు చాలా మంది లైఫ్ 30, 40 ఇయర్స్ దాకా మీరే డాక్టర్ జనరల్‌గా. విల్ బి ద ఫస్ట్ Yeah, బిల్డర్ yeah. ఫర్ దెమ్. యాహ్! సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఐ కంప్లీట్‌లీ అగ్రీ విత్ యూ వాట్ యూ ఆర్ సేయింగ్. అంటే ప్రతి ఎయిల్మెంట్‌కి ఏదో మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా పార్ట్‌ని బట్టి ఆ పార్ట్‌ని సూపర్ స్పెషలైజ్ చేసిన డాక్టర్ దగ్గరికెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. జస్ట్ బికాజ్ యూ ఆర్ గెట్టింగ్ ఎ పెయిన్ ఇన్ ద టమ్మీ వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోయి విపరీతంగా ఊహించుకుంటూ ఓహ్! నాకేమైనా అల్సర్ ఉందా? నాకేమన్నా యాసిడ్ వచ్చిందా? అని అనుకోవడం కంటే వాట్ వి కాల్ ఇట్ ఈవెన్ ఇన్ ఆర్ ఎంబీబీఎస్ దట్స్ వాట్ ఈస్ థాట్. ఎ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అంటాం. Yeah, ద రోల్ దట్ ఐ ప్లే ఈస్ ఎ ప్రైమరీ కేర్ ఫిజిషియన్. వేర్ మన దగ్గరికి ఫ్యామిలీస్‌గా వస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ అవుట్‌లుక్ కూడా మనకుంటుంది మైండ్ సెట్‌లో. ఓకే. దే ఆర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కల్చర్ ఫ్యామిలీ. వాళ్ళెక్కువ నాన్ వెజ్ తినరు. లేదా వీళ్ళెక్కువ ఫాస్ట్ మూవింగ్ లైఫ్ స్టైల్ వీళ్ళెక్కువ ఆర్డర్ చేసుకుంటారు. సో, ద మొమెంట్ ఆ హస్బాండ్ అండ్ వైఫ్ వాక్ ఇన్ ఇఫ్ ఐ హావ్ ఆల్రెడీ ట్రీటెడ్ దెమ్ ఇంతకుముందు ట్రీట్ చేసుంటే నాకు వాళ్ళ అవగాహన గాని, వాళ్ళెలా గూగుల్ సెర్చ్ చేసుంటారు. లేదా కొంచెం ఎక్కువ యాంగ్జైటీ ఉండుంటుంది ఈ సింప్టమ్స్‌కి. సో, ఐ ట్రై టు డివైస్ మై కౌన్సెలింగ్ ప్లాన్ ఫర్ దెమ్. గాట్ ఇట్. ముందు ట్రీట్మెంట్ ఇచ్చి కొంతమందికి ఎక్కువ టైం ఉండదు. రెస్ట్‌లెస్ ఉంటారు. నువ్వు ఫస్ట్ సింప్టమ్ ట్రీట్ చేయి తర్వాత మాట్లాడదాం అన్నట్టుంటారు. సో, యూ హావ్ టు అడాప్ట్ యాస్ పర్ ద
పేషెంట్ అండ్ నీకు ఆ పేషెంట్ నువ్వు ఎప్పటి నుంచో ట్రీట్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ కంఫర్టబుల్. అండ్ దెన్ యూ కెన్ అష్యూర్ హెల్త్ స్క్రీనింగ్ చేసినప్పుడు గూడా మనం వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూస్తూ ఉంటాం కాబట్టి టైంకి వీ కెన్ గివ్ దెమ్ అ లిటిల్ రెడ్ ఫ్లాగ్. మన లాస్ట్ ఇయర్ స్క్రీనింగ్‌లో కూడా మీకొక స్టోన్ వచ్చింది. 4 చూసాము. ఈ ఇయర్ స్క్రీనింగ్‌లో 6 అయింది. ఐ థింక్ ఇట్స్ టైమ్ మీరెళ్లి ఇంకా యూరాలజిస్ట్‌ని కలవాలి. అది కమింగ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ ఆర్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్. ఆ సజెషన్ వాళ్ళ నుంచి వచ్చాక మీరెళ్తే ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ 99% కరెక్ట్. రాదర్ దాన్ థాట్ ఏదో పొట్టలో నొప్పొచ్చిన సైడ్‌కి ఐ థింక్ నాకు స్టోన్ ఉండుంటుందని డైరెక్ట్‌గా వాళ్ళే ఎమర్జెన్సీకెళ్ళిపోవడం. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. ఎనీ పేషెంట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పేషెంట్. అయ్ దీనికొక సిట్యుయేషన్ చెప్తాను మ్యామ్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. నీరసంతోటో వాడికొచ్చి ఫీవర్ ఉందేదో. కళ్ళు తిరిగే కూర్చున్నాడు ఓ మూల. దే వెంట్ టు ఎ న్యూరాలజిస్ట్. సీటీ స్కాన్ తీపిచ్చారు మ్యామ్ కళ్ళు తిరిగి పడినందుకు. జస్ట్ సడెన్‌గా లేస్తే బీపీ డౌన్ అవుతది కదా మ్యామ్! అట్లా కళ్ళు తిరిగాయి. సీటీ స్కాన్ తీపిచ్చి ఒక 15,000 ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చారు మ్యామ్. సో, ఇలా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ బేసిక్ సింప్టమ్స్ విత్ బిగ్గర్ స్క్రీనింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? సెకండ్ ఇది నిజమో అబద్ధమో ఎవరికీ తెలీదు. లైక్ వెదర్ డాక్టర్ రియల్లీ ఫెల్ట్ ఇట్ ఈస్ నెసెసరీ. దాని మీద నేను కామెంట్ చేయలేను. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై డాక్టర్స్? ఐ విల్ టెల్ వెరీ క్లియర్‌లీ వన్ థింగ్. నాకున్న అనుభవంలో, ఎక్స్‌పీరియన్స్‌లో లక్కీలీ నేను చాలా మంది డాక్టర్స్ దగ్గర వాళ్ళ కింద గూడా పనిచేశాను. లిటరల్లీ ఫర్ మై ఎక్స్‌పీరియన్స్. యెస్ మ్యామ్. అక్కడ డాక్టర్ ఎంవీ రావు గారు గాని, యశోద హాస్పిటల్‌లో రకరకాల డాక్టర్స్ కింద నేను 1 మంత్, 2 మంత్స్ అలా ఇయర్స్ ట్రైన్ అయ్యాను. అండర్ గాంధీ హాస్పిటల్‌లో గాని ఎక్కడైనా సరే. నేను చూసినంత వరకు మాత్రం ఐ హావ్ నెవర్ సీన్ ఎన్ ఎక్స్‌ప్లాయిటేషన్. హ్మ్. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఒక టెస్ట్ సజెస్ట్ చేసిన తర్వాత ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఇఫ్ ద డాక్టర్ పేషెంట్ టైమ్ స్పెండింగ్ సరిగ్గా లేనప్పుడు దేర్ ఈస్ ఎవ్రీ స్కోప్ ఆఫ్ మిస్‌అండర్‌స్టాండింగ్. గాట్ ఇట్. ఇఫ్ యూ డు నాట్ కమ్యూనికేట్ అబౌట్ రైటింగ్ ఎ పర్టిక్యులర్ టెస్ట్ నువ్వు జస్టిఫై చేసి దాన్ని కమ్యూనికేట్ చేయనప్పుడు దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ ద పేషెంట్ కెన్ మిస్‌అండర్‌స్టాండ్ యూ డిపెండింగ్ ఆన్ ద బిల్. సో, కమ్యూనికేషన్ హ్యాస్ టు బి క్లియర్. బట్ అందరూ అలానే ఉన్నారని నేను అనను. మేబీ దేర్ ఆర్ 1 ఆర్ 2 ప్లేసెస్ వేర్ సచ్ అన్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ గానీ, నాకు తెలిసినంత వరకు ఇంత కష్టపడి ఇది సంపాదించడానికి వచ్చిన డాక్టర్స్‌లో అలా చేస్తున్న వాళ్ళైతే లేరండి. ఎందుకంటే ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి ఇన్ దిస్ ప్రొఫెషన్. ఐ యామ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆల్సో. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఐ థింక్ చోజన్‌గా కొంతమంది చూజ్ అవుతారు కాబట్టి యూ ఫాల్ ఇంటు దిస్ ప్రొఫెషన్. గాట్ ఇట్. నిజంగా డబ్బులే సంపాదించాలి అన్న ధ్యేయమే ఉంటే గనక దేర్ ఆర్ మెనీ వేస్ దట్ యూ కెన్ డూ. ఇప్పుడొచ్చినన్ని జాబ్ ఆపర్చునిటీస్ అప్పట్లో లేవు. ఇప్పుడు యూ కెన్ జస్ట్ కెమెరాలో నీ లైఫ్‌ని నువ్వు చూపించుకుంటూ కూడా యూ కెన్ ఎర్న్. లైక్ వ్లాగింగ్ అంటారు, బ్లాగింగ్ అంటారు ఆర్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అంటారు. ఐ అప్రిషియేట్ ఇట్. నేనలా చేయలేను కొన్ని. బట్ అప్పట్లో ఐదర్ యూ హావ్ టు బి ఎ డాక్టర్ ఆర్ ఇంజినియర్ లేకపోతే క్లర్క్ అవుతావా, సీఏ చేస్తావా, ఎంసీఏ చేస్తావా ఇంతే ఉండేవి ఆప్షన్. ఇంకా వేరే దేర్ వాస్ నథింగ్ బియాండ్. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ లేయర్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ దట్ హావ్ కమ్ అప్. సో, ఇప్పుడు వెన్ ఐ థింక్ బ్యాక్ ఫర్ ద లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫీ దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ మై కన్సల్టేషన్ పేషెంట్ వాళ్ళని సాటిస్ఫై అయ్యి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫేసెస్‌లో చూసి ఎళ్ళే ముందు కూడా మీకంతా అర్థమైంది గదా! డౌట్స్ ఏం లేవు గదా! అని అడిగి మరీ పంపిస్తాను. సో, అంటే ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఫర్ వాట్ ఐ ఎర్న్ ఐయామ్ నాట్ డీమీనింగ్ ఇట్ గానీ, అంత కష్టపడొచ్చిన డాక్టర్స్ ఎవరు ఎక్స్‌ప్లాయిట్ చేసి దాంట్లో ఉండే ఆ ప్యాషన్‌ని వృధా చేసుకోవాలనైతే అనుకోరు. బట్ సమ్ సిట్యుయేషన్స్‌లో సమ్ రేర్ కేసెస్‌లో అలా జరిగి ఉండొచ్చు. యాహ్! ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ డినయింగ్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ డూ థట్. అంటే నేను ఈ క్వెషన్ అడగడానికి ఒక చిన్న రీజన్ ఉంది మ్యామ్. మన ఇండియన్ పాపులేషన్ ఐ డోంట్ నో అబౌట్ ద వరల్డ్ పాపులేషన్. మన ఇండియన్ పాపులేషన్ ఎస్పెషల్లీ విమెన్ మదర్స్ యాహ్! 50+, 40+ వీళ్ళెవరు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్‌ని బయట పెట్టుకోరు. మేబీ ఫాదర్స్ ఆల్సో. చాలా చిన్న చిన్న ఇష్యూస్‌ని ఇగ్నోర్ చేసి హాస్పిటలైజ్ అయిపోయి, క్యాన్సర్ దాకా మారి, లేదా కంప్లీట్ కిడ్నీ ప్రాబ్లమ్ అయ్యేదాకా మారేంత దాకా వాళ్ళు దాచుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని. మొట్టమొదటి కారణం ఏంట్రా అని అబ్జర్వ్ చేస్తే ఖర్చు ఎక్కువైపోయిద్ది. అనవసరంగా ఎంతెంత ఖర్చు పెట్టాలి. మనం అంత ఆర్థికంగా అంత స్ట్రాంగ్‌గా కాదు కాబట్టి ఐ కాంట్ డూ దిస్. సెకండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పేషెంట్. ఇది అమ్మో! నాకొచ్చేస్తదా? ఇది నాకెలా వస్తది? నేను అంత హెల్తీగా ఉంటాను ఇది. సో, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆల్ దిస్ డినయల్ యాస్ వెల్ యాస్ పీపుల్ రియల్లీ స్కిప్పింగ్ టు విజిట్ ఎ డాక్టర్ టు అండర్‌స్టాండ్ దేర్ హెల్త్? ఐ థింక్ హెల్త్ స్క్రీనింగ్ వన్స్ ఎ ఇయర్ ఇప్పుడంటే అన్ని రుగ్మతలు మనకి డిసీజెస్ త్వరగా వచ్చేస్తున్నాయి కాబట్టి ఐ వాస్ టెల్లింగ్ పీపుల్ అట్‌లీస్ట్ ఫ్రమ్ 25-28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక హెల్త్ స్క్రీనింగ్ టోటల్ బాడీ హెల్త్ చెకప్ లాంటిది చేయించుకుంటూ ఉంటే యూ ఆర్ నాట్ గెట్టింగ్ షాక్డ్.
మనకేదైనా రేపు ఎల్లుండి బయటపడినా మనం అంత షాక్ అయ్యే పనుండదు. యూ నో ఎగ్జాక్ట్‌లీ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్ యువర్ హెల్త్. ఏదైనా స్టోన్ అనొచ్చినా, గాల్ బ్లాడర్‌లో పాలిప్ అనొచ్చినా, లేకపోతే కొలెస్ట్రాల్స్ ఎక్కువొచ్చాయి, లేదా ప్రీ డయాబెటిస్ అనొచ్చినా, యూ నో వాట్ టు డూ ఇమ్మీడియేట్‌లీ. Yes. వెంటనే దానికి ఇంక ట్రీట్మెంటే శరణ్యం, మనం ఏం చేయలేమని డిప్రెస్ అయిపోవడం కంటే, మీట్ యువర్ ఫిజిషియన్ ఆర్ మీట్ ద ప్రైమరీ కేర్ పర్సన్. గెట్ ఇట్ సార్టెడ్. దానికి సలహాలు, సంప్రదింపు తీసుకొని దే కెన్ సార్ట్ ఇట్ ఔట్. అలా చెయ్యరు చాలామంది. హెల్త్ ఈజ్ నెవర్ ఎ ప్రయారిటీ అన్‌లెస్ దట్స్ ది ఓన్లీ ప్రయారిటీ. Yeah. దేర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్. ఐదర్ ఎ పర్సన్ ఈజ్ హ్యాపీ ఆర్ ఈజ్ థింకింగ్ అబౌట్ హెల్త్. Yeah. సో, అంటే ఆ హెల్త్ వల్ల వాళ్ళు అప్‌సెట్ అవ్వడమో, ఫ్యామిలీ అప్‌సెట్ అవ్వడమో, మొత్తం ఫిజికల్‌గా ఇనేబుల్ అయితేనే గాని దానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇట్ ఈస్ సింకింగ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యంగ్ కపుల్స్, యంగ్ పీపుల్ కమింగ్ విత్ దర్ మాస్టర్ హెల్త్ చెక్ రిపోర్ట్స్. Got it, ma'am. అండ్ వాళ్ళొచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ప్రౌడ్‌గా చెప్తారు. మా వాడొచ్చాడండి అన్నీ చేపిచ్చేసాడు. ఏ టు జెడ్ చేపిచ్చాడు మీ దగ్గరకొస్తున్నామని అని. సో, నౌ దట్ నాలెడ్జ్ ఈస్ యాక్చువల్లీ సింకింగ్. సో, మన పాతప్పుడు గూడా ఐ డోంట్ రిమెంబర్ టేకింగ్ మై గ్రాండ్ మదర్, అమ్మమ్మని, తాతయ్యని గానీ, అటుపక్క వాళ్ళని గానీ, మీకు ఈ వయసొచ్చింది కదా! పదండి హాస్పిటల్‌కెళ్దాం అని తీసుకెళ్ళలేదు. మీకు ఈ నొప్పొచ్చింది కాబట్టి పద వెళ్దాం. Yeah. సో, ఆ కాన్సెప్ట్ జనరేషన్ పీపుల్ ఆర్ స్టిల్ దేర్. అక్కడి నుంచే మన పేరెంట్స్ ఉన్నారు. మేబీ ఫ్రమ్ అవర్ కిడ్స్ జనరేషన్ దిస్ పర్టిక్యులర్ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు సింక్ ఇన్ అవుతుంది. ఈ జెన్ జీ ఏదో Yeah. అంటారు చూసారా? ఇప్పటి నుంచి అది సింక్ అవుతుంది. మీరిది మెన్షన్ చేశారు కాబట్టి, సో ఒక 50 ఇయర్స్ వచ్చిన ఒక మదర్ అందరి మదర్స్‌ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏ టెస్ట్ చేయించాలి? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకపోవచ్చు, వాళ్ళు చెప్పకపోవచ్చు. వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి ఏ స్క్రీనింగ్ బేసిక్‌గా చేయించాలని డు యూ సజెస్ట్ సంథింగ్ అట్లా? డెఫినెట్‌లీ మనకి క్యాన్సర్ ఈ మధ్యన ఎక్కువ రైజ్‌లో ఉంది కాబట్టి ఫర్ ద పాస్ట్ 2 డికేడ్స్ నుంచి వి షుడ్ గెట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ డన్ ఫర్ దెమ్. మామోగ్రఫీ గానీ, అల్ట్రాసోనో మ్యామోగ్రామ్ గానీ, పాప్ స్మియర్ అంటారు. అంటే గర్భసంచితో రిలేటెడ్ ఉండే క్యాన్సర్ స్క్రీన్ చేయడానికి పాప్ స్మియర్. ఇట్స్ ఎ వెరీ సింపుల్, వెరీ అఫోర్డబుల్ టెస్ట్ కూడా అది. అండ్ జనరల్ హార్ట్ స్క్రీనింగ్, కార్డియాక్ స్క్రీనింగ్ కూడా. ఎందుకంటే ఆడవాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ, పాల్పిటేషన్స్ కానీ ఇలాంటివి వచ్చే రుగ్మతలు ఎక్కువ ఉంటాయి. బికాస్ దే ఆర్ ద వన్స్ హూ టేక్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్. Yeah. ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా కూడా స్ట్రెస్ తీసుకుంటారు. బీయింగ్ ఎ వుమెన్ ఐ యాక్సెప్ట్ దట్. Yeah. Yeah. అదే స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌ని ఎ మ్యాన్ టేక్స్ ఇట్ వెరీ ఈజీలీ. మేబీ దట్ ఈస్ హౌ యూ ఆర్ సపోజ్డ్ టు డీల్ విత్. బట్ మా హార్మోన్స్ వల్లో ఆర్ ద వే వి ఆర్ మేడ్ అప్, వి ఆల్వేస్ వాంట్ టు సాల్వ్ ఇట్ దెన్ అండ్ దేర్ టు ద టీ. Yeah. దట్ ఈస్ హౌ ఎ వుమెన్ ఈస్ మేడ్. అంటే అప్పటికప్పుడు ఆ సమస్య మొత్తం తీర్చేయాలి. సో, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కానీ, ఫీలింగ్స్ కానీ లోపల ఉంచుకోవడం వల్ల దే ఆర్ మోర్ ఇంటూ యాంగ్జైటీ ఎపిసోడ్స్ అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ డిప్రెషన్ ఆల్సో. Yeah. సో, mammography screening, pap smear screening, general cardiac screening, and some crucial vitamins. A woman's vitamin levels like iron, magnesium, Okay. calcium, vitamin D, B12 and their hemoglobin ఇవి కంపల్సరీ చెక్ చేపించాలి. ఎస్పెషల్లీ వుమెన్ ఆఫ్ దట్ ఏజ్ అని మీరు అడుగుతున్నారు కాబట్టి. బట్ a general whole body screening is a must. ఆ ఏజ్ ఫ్యాక్టర్ మెన్షన్ చేశాం కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ ఆల్సో నౌ. మెనోపాజ్ హిట్ చేసిన తర్వాత విమెన్‌లో హార్మోనల్ చేంజెస్ చాలా విపరీతంగా ఉండి కంప్లీట్‌గా డ్రాప్ అయిపోయి సడెన్‌గా దే ఆర్ ససెప్టబుల్ టు మోర్ ప్రాబ్లమ్స్. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా రెగ్యులర్‌గా కనిపిస్తా ఉంటాయి మ్యామ్. సో, మెనోపాజ్ ఏజ్ వచ్చినాక ఎలాంటి కేర్ తీసుకోవాలి మ్యామ్ విమెన్? ఐ థింక్ మెనోపాజ్ ఏజ్ వచ్చాక వుమెన్ కేర్ తీసుకోవడం కంటే చుట్టూ ఉన్న ఫ్యామిలీ షుడ్ బి మోర్ కంపాషనేట్ విత్ దెమ్. Yes, ma'am. ఎందుకంటే అంతవరకు యూ సీ యువర్ మదర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ యువర్ పెద్దమ్మ, పిన్నమ్మల్ని ఒక కంఫర్ట్ పొజిషన్‌లోనే చూస్తారు వుమెన్ ఎప్పుడు. యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, యూ గో టు ద వుమెన్, షీ కంఫర్ట్స్ యూ వెదర్ ఇట్స్ యువర్ మదర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆల్సో. సో, దే ఆర్ ఆల్వేస్ టేకింగ్ ఇన్ యువర్ నెగటివిటీ ఆర్ నీకున్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే పొజిషన్‌లోనే ఉన్నారు. అవును. బట్ మెనోపాజ్ ఈస్ ద ఓన్లీ టైమ్ దే ఆర్ నాట్ రెడీ టు డూ దట్. Yeah. అంటే వుమెన్‌లో హార్మోనల్ సర్జ్ అప్ అండ్ డౌన్ ఎంత ఉంటుందంటే ఆ టైంలో ద హార్మోన్ విచ్ వాస్ లెట్టింగ్ అస్ ట్రావెల్ ఆల్ త్రూ సడెన్‌గా పడిపోతుంది. Yes. లైక్ లిటరల్లీ ఇక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ అవుతుంది ఈస్ట్రోజన్. సో, వాట్ వాస్ మేకింగ్ అస్ ఫెమినైన్, ఇన్నాళ్ళు మమ్మల్ని ఫెమినైన్‌గా ఉంచిన ఆ హార్మోన్ సడెన్‌లీ డ్రాప్స్ డౌన్ అండ్ వి ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. సో, బాడీలోంచి పొగలుగా అంటే లిటరల్లీ దే ఫీల్ లైక్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఫైర్. ఫిజికల్‌గా దట్స్ వాట్ దే ఫీల్. అండ్ దే ఆర్ వెరీ ఎమోషనల్లీ ససెప్టబుల్. అంటే చిన్న వాటికి బాధ కలగడం. వాళ్ళకి తెలుస్తుంది ఇంత చిన్న దానికి ఎందుకు ఏడుస్తున్నానని. ఎవరన్నా గట్టిగా ఈ గ్లాస్ ఎందుకు ఇక్కడ పెట్టావు అంటే కూడా దే స్టార్ట్ క్రయింగ్. విచ్ మే నాట్ బి ద కేస్ ఫ్యూ ఇయర్స్ అగో. అలా చెప్తావేంటి అని తిరిగి సమాధానం ఇచ్చే ఉండే దట్ లేడీ సడెన్‌లీ బికమ్స్ టియర్‌ఫుల్. Yeah. సో, ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ దే బికమింగ్ అండ్ అందులోంచి డిప్రెషన్. సో, సమ్‌వేర్ వాళ్ళని వాళ్ళే యాక్సెప్ట్ చేసుకోలేరు. ఇంతకుముందు చేసేదాన్ని ఇప్పుడు సడెన్‌గా ఏంటిది?
పీరియడ్స్ రావట్లేదు అంతే కదా అని అనుకుంటారు తప్పితే వాళ్ళకి తెలియదు రూట్ కాజ్. సో ద ఫ్యామిలీ అరౌండ్ షుడ్ బి మోర్ కంపాషనేట్, అండర్స్టాండింగ్. అండ్ ఈ సిమ్టమ్స్కి కూడా సరైన ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయి. మీటింగ్ ద గైనకాలజిస్ట్ ఆర్ టేకింగ్ సర్టన్ మెడికేషన్, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు, హెచ్ఆర్టీ థెరపీ అని. ఈ హాట్ ఫ్లషెస్, మెనోపాజల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి మన ఇండియాలో అంత ఎక్కువ మెడికేషన్ లేదు. విత్ గాడ్స్ గ్రేస్ వస్తే ఫ్యూచర్లో ఏమైనా మెడికేషన్స్ రావాలి కానీ, బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ కేర్. దిస్ ఈస్ అ పాసింగ్ ఫేస్. ఇది ఎప్పటికీ ఉండిపోదు. కొంతమందికి 6 మంత్స్ పడుతుంది, కొంతమందికి 1 to 2 ఇయర్స్ కూడా పడుతుంది. బట్ ద ఫ్యామిలీ షుడ్ బి అండర్స్టాండింగ్. ఫ్యామిలీ కూడా ఎలా అంటే వాళ్ళని సూపర్ ఉమెన్ అని దట్ బికమ్స్ అన్ ఎక్స్పెక్టేషన్. బట్ ఐ థింక్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ సూపర్ ఉమెన్ ఆల్సో గెట్స్ టైర్డ్ సమ్ టైమ్స్. 50+ విమెన్ అన్నాం. జనరల్‌గా మెన్ అయినా, విమెన్ అయినా ఇండియాలో హస్లింగ్ లైఫ్ స్టైల్ ఎక్కువ మ్యామ్. పొద్దున్నుంచి రాత్రి దాకా ఏదో హస్ల్ చేసి సర్వైవ్ అవుతా ఉంటాం. ప్రొఫెషన్స్ చాలా తక్కువ మందికుంటాయి. వెరీ లెస్ పాపులేషన్ హ్యావ్ దిస్ ఫినాన్షియల్ ఎబిలిటీ టు రియల్లీ అండర్‌స్టాండ్ ఫ్యూ థింగ్స్, కాన్సంట్రేట్ ఆల్సో. అదొక పర్సనల్ చాయిస్ అవ్వచ్చు. 2 ఇగ్నోరెన్స్ కూడా కావచ్చు. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మ్యామ్, మెన్ రియల్లీ డోంట్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. నాకేమవుతది? నాకే చాలామంది ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. నాకు అసల షుగర్ వచ్చి జ్వరం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇట్లా అనుకునేవాళ్ళు జనరల్లీ ఇండియన్ మెన్ హ్యావ్ అ వెరీ స్మాల్ స్ట్రక్చర్. చిన్న స్కెలిటన్ ఉంటది. ప్రొట్రూడెడ్ బెల్లీ ఉంటది. ఒక యావరేజ్ ఇండియన్ మేల్ గురించి మాట్లాడుతున్నాను మ్యామ్ నేను. మన హైట్స్ తక్కువ, మన పర్సనాలిటీస్ చిన్నవి. వీళ్ళందరూ మేము ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇష్టం వచ్చినట్టు తాగేసి, బ్యాడ్ హ్యాబిట్స్‌తో ఉంటారు. చాలామంది మాణిక్ చంద్రలు నవ్వులుతూ ఉంటారు. ఆల్ దీస్ ఖైనీ అండ్ అదర్ థింగ్స్. ఆల్కహాలిక్స్ ఉంటారు. బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటది. బ్యాడ్ స్లీప్, హసల్ పొద్దున్నుంచి రాత్రి దాకా సర్వైవల్ మోడ్, కాన్స్టెంట్ యాంగ్జైటీ మైండ్ సెట్. ఇలాంటి వాళ్ళు వాళ్ళ బాడీని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ వాట్ ఈస్ దిస్ స్పెసిఫిక్ చిన్న బెల్లీ అండ్ చిన్న బాడీ? ఇది ఏంటి మ్యామ్? డస్ దిస్ హ్యావ్ ఎనీ రిలవెన్స్ ఏమైనా ఉందా దీనికి ఏదైనా? యెస్, దేర్ ఈస్ రిలవెన్స్. ఏంటంటే మనందరం కష్టజీవులం. యెస్. ఐ వోంట్ పుట్ ఇట్ దట్ వే. మన పూర్వీకుల నుంచి గానీ, మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ టు ఎన్ ఎక్స్‌టెంట్ మనం గూడా కష్టజీవులం. ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌తో ఆగిపోయే వాళ్ళం కాదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీ తీసుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు ఇది, రాత్రి నుంచి పొద్దున్న దాకా ఇది, నైట్ మధ్యలో బ్రేక్ టైమ్ లేదని వి కీప్ హస్లింగ్ వర్క్ టు వర్క్ చేస్తూనే ఉంటాం. ఈ ప్రాసెస్‌లో సంపాదన మాత్రమే ప్రథమ లక్ష్యంగా అయిపోతుంది. ప్రైమరీ గోల్ లాగా. అలా అయిపోయినప్పుడు హెల్త్ ఈజ్ ఆల్వేస్ అ బ్యాక్ బర్నర్. అవును మ్యామ్. సో ప్రయారిటీస్ ఎలా ఉంటాయంటే ఐ హావ్ టు ఎర్న్ మాక్సిమం మనీ, గివ్ మై కిడ్స్ ది ఎడ్యుకేషన్, ద కంఫర్ట్ అండ్ ఫుడ్. థర్డ్ థింగ్, ఎవరికైనా హెల్త్ సమస్యలు వస్తే అవి చూసుకుందాము. లాస్ట్‌కి నాకేమైనా హెల్త్ సమస్య వస్తే అప్పుడు చూద్దాం. అండ్ నాకేమీ రాదు అనే కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దట్స్ ద ప్రైమరీ గోల్ దట్ దే ఫాలో. ఈ అంతటి ప్రాసెస్‌లో మిస్ అవుతుంది ఏంటంటే, టు కీప్ ఇట్ వెరీ సింపుల్, వి నెవర్ వర్క్‌ఔట్ ఆర్ లుక్ ఎట్ స్ట్రెంథెనింగ్ అవర్ మసిల్స్. ఏంటి ఎప్పుడు చూసినా మజిల్ స్ట్రెంథెనింగ్ అంటారే డాక్టర్ అని అనుకోవచ్చు గానీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. మనం పుట్టినప్పుడు ఒక ఆరోగ్యంతోని, ఒక శక్తితో పుడతాం. మ్యామ్. అది మెయింటైన్ చేసే బాధ్యత మనదే. దేవుడిచ్చాడు ఒక బాడీని, ఎముకల్ని, మనకొక మజిల్స్‌ని ఇచ్చాం. మనం గ్రో అవుతాం. దాన్ని మెయింటైన్ చేయాలంటే దానికి కావాల్సిన కసరత్తు చేయాలి. మ్యామ్. మన తెలుగులో అంటారు. కసరత్తు అంటే ఎక్సర్‌సైజ్. వి హావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్స్. మనం ఆ మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఆ ఎముకల చుట్టూ పట్టుకొని ఉండాల్సిన ఆ కండని డెవలప్ చేసుకోకపోతే విల్ బి స్కిన్నీ. ఇలా కొంతమంది ఎముకల గూడులో ఉన్నారు. చాలా స్కిన్నీ ఆర్మ్స్, ఈ షోల్డర్స్ కూడా ఇలా బ్రాడ్‌గా ఉండవు వాళ్ళది. ముందుకి డ్రూప్ అవుతూ ఉంటారు. మన వాళ్ళు ముసలయ్యే కొద్దీ కూడా దే విల్ బి డ్రూపింగ్ ఫార్వర్డ్. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మీరెప్పుడైనా గమనిస్తే మనం నడిచినప్పుడు కూడా వి డోంట్ హోల్డ్ అవర్ మజిల్స్ ఇన్‌సైడ్. టమ్మీ మజిల్స్ మనం ఏదైనా ఫోటో అంటేనే ఇలా అంటారు ఇమ్మీడియేట్‌గా. "ఏయ్! టమ్మీ లోపల చేయరా ఫోటో తీస్తున్నాను" అంటేనే వి ఫోకస్. అంటే దాని అర్థం ఏంటంటే యూ నెవర్ థింక్ టమ్మీ మజిల్స్ లోపల ఉండాలని. అవెప్పుడు మనం బయటికే వదిలేసి ఉంచుతాం. యూజువల్లీ మన పొట్ట మజిల్స్‌ని. సో కొన్ని ఇయర్స్ తరబడి దాని మీద మనం ఎప్పుడు ఫోకస్ పెట్టకుండా ఆ స్ట్రెంథెనింగ్ చేయనప్పుడు మజిల్స్ మెల్లిగా ల్యాక్స్ అవుతూ ఉంటాయి. దీనికి తోడు మన ఇండియన్ సిస్టమ్‌లో కామన్‌గా చెప్పేది పళ్ళెంలో పెట్టిన ఫుడ్ మొత్తం తినేయాలి, వదిలిపెట్టకూడదు, అన్నం వేస్ట్ చేయకూడదు అని చెప్తారు. సో స్వతహాగా ఆకలికి ఇంత తింటే చాలు అని మన చెప్పే బ్రెయిన్ అక్కడే సగం మర్చిపోతుంది. సో వి టెండ్ టు ఓవర్ ఈట్. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఎక్కువ తినడం, ఎక్కువ పని చేయడం. సో ఎక్కువ తినడం వల్ల పొట్ట అనేది మనది ఎలాస్టిక్‌గా ఉంటుంది కాబట్టి అది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఒక్క భాగమే కొంచెం లాక్స్‌గా అంటే ఎలాస్టిక్‌గా ఉంటుంది కాబట్టి పొట్ట మాత్రం ముందుకు పెరుగుతూ ఉంటుంది. మజిల్స్ మనకేం పెరగవు. సో పర్సన్ చూడ్డానికి ఏంటంటే ఎముకల గూడులో ఉంటారు గానీ పొట్ట మాత్రం ముందుకొస్తుంది.
అదే వెస్టర్నర్స్‌లోని మీరు చూస్తే గ్లోబల్స్‌గా హోల్ బాడీ విల్ బి ఎ లిటిల్ బిగ్ అండ్ హ్యూజ్. వాడు 150 కిలోస్ ఉన్నా వాళ్ళు పౌండ్స్ అంటారు. ఎంత వెయిట్ ఉన్నా గ్లోబల్‌గా వాళ్ళు కొంచెం హెవీగా ఉంటారు. బికాస్ దే విల్ బి వర్కింగ్ ఔట్ కొంచెం. మన మీద ఒక 10% బెటర్ ఇన్ దేర్ ఈటింగ్ హాబిట్స్ ఈస్ దే ఈట్ ఎ లాట్ ఆఫ్ ప్రోటీన్. మనకి ప్రోటీన్ అంత ప్రయారిటీ కాదు ఇండియన్ డైట్‌లో. సో, ఆ రకంగా చూస్తే వాళ్ళు ఒబీస్ ఉంటారు. బికాస్ ఆఫ్ దేర్ చీజ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ దే హావ్. వాళ్ళకి పొట్టలొస్తాయి గానీ బాడీ ఎస్పెషల్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ థిన్‌గా ఉండడం అనేది ఉండదు. యాహ్! బట్ ఇండియాలో ముఖ్యంగా మనకి అలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. దిస్ ఈస్ ది యాక్చువల్ రీజన్. ఓకే మ్యామ్. సో, కన్సిడరింగ్ దీస్ సిట్యుయేషన్స్ ఇప్పుడు మార్కెట్‌లో వెయిట్ లాస్ అనేది మందుల రూపంలో అవైలబుల్‌గా ఉందండి. మీరు కూడా అడుగుతున్నారు. యాహ్! మౌంజారో అండ్ వెగోవి. ఇది ఇప్పుడు కాస్ట్ కూడా రెడ్యూస్ అయ్యి అవైలబుల్‌గా అయింది. ప్రిస్క్రిప్షన్‌తో కొనుక్కొని వాడొచ్చు. డు యూ సీ దిస్ థింగ్ ఇది ఓకేనా మ్యామ్? ఇలా చేయడం కరెక్టేనా? 2 వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పి వింటున్నాం మ్యామ్. వీటిని విపరీతమైన మసిల్ లాస్ ఉంటదని, హెయిర్ లాస్ ఉంటదని, అండ్ కొంత స్టమక్ రిలేటెడ్ అప్సెట్స్ ఉంటాయని, డిప్రెషన్స్ లాంటివి వస్తాయని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ వింటున్నాం. సో, యాస్ ఎ ఫిజిషియన్ రైట్ నౌ బర్నింగ్ ఒబేసిటీ కాబట్టి ఇండియాలో ఒక టాపిక్ కాబట్టి వాట్ డు యూ థింక్? డు వి నీడ్ టు గో విత్ వెయిట్ లాస్ మెడికేషన్? అంటే టు బి వెరీ ఫ్రాంక్ ఆ మెడిసిన్‌ని ప్రవేశపెట్టిన తీరు గాని, దాని లక్ష్యం గాని మంచిదే. హ్మ్. దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎన్నో మెడికేషన్స్ వేసుకుంటూ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళ కోసం పిల్ బర్డెన్ రెడ్యూస్ చేయడానికి, ఆకలిని తగ్గించడానికి ఇది ప్రవేశపెట్టారు. ఓహ్! దాని సైడ్ ఎఫెక్ట్ ప్యారలల్‌గా వచ్చేది వెయిట్ లాస్. బట్ ద వెయిట్ లాస్ హాస్ బికమ్ ద హీరో అండ్ డయాబెటిస్ హాస్ బికమ్ ద సైడ్ క్యారెక్టర్. ఈ మొత్తం ఇంజెక్షన్ ప్రాసెస్‌లో. అది మనకి రకరకాల మెడికల్ రీసెర్చ్‌లు ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతూ రిసర్చ్ ఒక డ్రగ్ వచ్చింది అంటే అది ఎన్నో డ్రగ్ ట్రయల్స్ అయ్యాకే ప్రవేశపెడతారు. మన కోవిడ్ వ్యాక్సిన్ లాగా తక్కువ టైంలో ఎమర్జెన్సీలో ట్రయల్స్ లేకుండా ప్రవేశపెట్టింది కాదది. సో, కొంత దాంట్లో రిసర్చ్ జరిగే వచ్చింది. ఎవ్రీ మెడికేషన్ హాస్ ఎ సైడ్ ఎఫెక్ట్. ఐ వుడ్ లైక్ టు సే థట్. కాకపోతే ఎవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఎన్నాళ్ళు ఇవ్వాలి అన్నదే డాక్టర్ రోల్. హ్మ్. కానీ ఇండియాలో కాదేది కవితకు అనర్హం అని ఎవ్వరైనా కొనేసుకుంటారు. ఎవ్వరైనా వేసేసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాక వస్తారు. యూ విల్ బి షాక్డ్ టు నో ఐ హావ్ గాట్ ఫ్యూ పేషెంట్స్ కొంతమంది పేషెంట్స్ మీరన్నారే ఏదన్నా ఇలా ఓటీసీ మెడికేషన్‌లా అసలు ఈ మాంజారో అనేది ప్రిస్క్రిప్షన్ అలా పెట్టి మెడికల్ షాప్ వాడిస్తే తీసుకునే ఛాన్సే లేదు. యెస్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ హియర్. దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ ఫ్రమ్ మై సో, పేషెంట్స్. మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్‌లో మాంజారో కొనుక్కొని వాళ్ళు సొంతంగా వాడేసుకోవచ్చా? వాడేసుకొని పని చేయలేదేంటి? నేను బరువు పెరిగానేంటూ అంటూ వచ్చారు. దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ హూ గెయిన్డ్ వెయిట్ విత్ మాంజారో. ఓహ్! హౌ ఐల్ టెల్ యూ. యాహ్! వాళ్ళకి సరైన కౌన్సెలింగ్ జరగలేదు. ద డాక్టర్ డిడ్ంట్ కౌన్సిల్ దెమ్ ప్రాపర్‌లీ. వాళ్ళెవరో క్వాక్ దగ్గర తీసుకున్నారు ఆ ఇంజెక్షను, ఎవరితోనో రాపిచ్చుకున్నారో మెడికల్ షాప్ వాడు ఇచ్చేసాడు. విచ్ ఈస్ క్వైట్ కామన్ హియర్. వాళ్ళే ఓన్‌గా ఇంజెక్ట్ చేసుకున్నారు. థాంక్ గాడ్ వేరే సివియర్ అనర్థాలేం జరగలేదు. అంటే హైపోగ్లైసెమియా అవి పడిపోవడాలవి జరగలేదు. షీ వాస్ అలైవ్. షీ వాస్ నైస్. కాకపోతే వెయిట్ గెయిన్ ఎందుకయ్యావమ్మా నువ్వు ఇంత హెవీ ఎంజీ తీసుకొని అని అడిగితే, డాక్టర్ సాబ్ చెప్పారు, "నీకు వీక్‌నెస్ ఒస్తుంది. నువ్వు కొంచెం ఎక్కువ తినాలని చెప్పారండి నాకు. నేను జనరల్‌గా 3 పళ్ళాలు పెట్టుకొని తినేదాన్ని. స్నాక్స్‌లో గూడా పలానా పళ్ళాలు పెట్టుకొని తింటున్నాను" అంటే షీ వాస్ ఓవర్ ఈటింగ్. ఓకే. అసలా మెడికేషన్ యొక్క మెయిన్ ప్రక్రియ ఆకలిని చంపేయడం. ఆ చంపేసిన ఆకలి కంటే అగెయిన్స్ట్‌గా షీ వాస్ లిటరల్లీ స్విమ్మింగ్ అగెయిన్స్ట్ ద టైడ్ లాగా. హ్మ్. ఓవర్‌గా తినేసిన తర్వాత ఐ వాస్ షాక్డ్. అంటే అప్పటికే ఆమె ఆల్‌మోస్ట్ ఒక 50,000-60,000 ఖర్చు పెట్టేసింది ఇంజెక్షన్స్‌కి. విత్ జీరో రిజల్ట్ అండ్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. అంటే అక్కడ తన బిలీఫ్ సిస్టమ్ పోయింది. ఈ మందు వల్ల వెయిట్ తగ్గుతారు అన్న ఆశ చచ్చిపోయింది. హ్మ్. ద ఓన్లీ థింగ్ ఐ హాడ్ టు డూ వాస్ తెలుసుకున్న నాలెడ్జ్‌ని అన్‌డూ జేయాలి. యాహ్! నువ్వు ఫస్ట్ అన్నీ ఆపేసి, నువ్వు ఎప్పుడు ఎలా తింటావో అలానే తిను. ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు. ఒక 1, 2 మంత్స్ గివ్ బ్రేక్. నీ పొట్టకి గాని, ప్యాంక్రియాస్‌కి గాని, ఆ నోటికి గాని, ఇంజెక్షన్స్‌కి గాని గివ్ ఎ బ్రేక్. హ్మ్. 2 మంత్స్ తర్వాత వి విల్ సీ వాట్ వి హావ్ టు డూ అని చెప్పి పంపించాల్సొచ్చింది. ఇదే కరెక్ట్‌గా నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ సజెస్ట్ యూ హౌ టు స్లోలీ ఇంక్రీజ్ ద డోస్. క్రమక్రమంగా దాన్ని పెంచుతూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే దానికి అంతకు మించి వెళ్ళిపోకుండా అంటే జస్ట్ వెయిట్ లాస్‌నే టార్గెట్‌గా పెట్టుకొని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే యూ విల్ నాట్ హావ్ రిజల్ట్స్. గాట్ ఇట్. అందరూ అనుకుంటారు ఏముంది ఇంజెక్షన్ రాస్తే నేను తీసుకుంటాను. నువ్విచ్చేదేంటి? నాకెలాగో ఆకలి చచ్చిపోతే నేనే తగ్గిపోతానని. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్, అండర్‌స్టాండింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బిహైండ్ ఇట్. అది పేషెంట్స్ తెలుసుకోవాలి. హ్మ్.
అండ్ అన్‌కంట్రోల్డ్‌గా మానిటర్ చేయకుండా తీసుకుంటే మన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కూడా రైజ్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ అని ఒక రేర్ సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇంజెక్షన్ ప్రవేశపెట్టినప్పుడే వాళ్ళు ఇచ్చారు సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలోనో లేదా పర్సనల్‌గా మనకైనా సరే థైరాయిడ్ క్యాన్సర్ గానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గానీ ఉన్నట్లయితే యూ కెనాట్ టేక్ దిస్ ఇంజెక్షన్. ఆ రిస్క్ ఉన్నా యూ కెనాట్ టేక్ ఇట్. ఓకే. ఆల్రెడీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని ప్యాంక్రియాస్‌లో ఏమైనా ప్యాంక్రియాటైటిస్, పాత స్టోన్ ఇన్ ప్యాంక్రియాస్ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా యూ కెనాట్ టేక్ దిస్ ఇంజెక్షన్. ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. సమ్ ఆర్ ద అదర్ వే ఈ మెడికేషన్ తీసుకోవాలన్నా కూడా పీపుల్ షుడ్ బి రాపిచ్చేసుకుంటున్నారు. వాళ్ళు రాసిస్తున్నారు. మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వస్తున్నారు. ఇందులో ఇంకొక ర్యాకెట్ బయటపడిందేంటంటే హ్మ్. ఫేక్ మాంజర్. ఐ హావ్ ఫ్యూ మోర్ పేషెంట్స్ హూ కమ్. ఒక సెక్టర్ రాంగ్ కౌన్సెలింగ్ వల్ల వెయిట్ లాస్ అవ్వలేదు. మరికొంతమంది సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అసలు నాకు ఏమీ అవ్వలేదు. నేను తీసుకున్నప్పుడు 80 కిలోలున్నాను. ఇప్పుడు 80 కిలోలున్నాను. మధ్యలో 40,000 ఇంజెక్షన్‌లకి పోయినాయి. నాకేమైంది? ఇట్ ఈస్ ఎ ఫేక్ ఇంజెక్షన్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే నాకు డిస్కౌంట్‌లో వచ్చింది 6,000కే అంటారు. మాంజారో 6,000 వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు ఇట్ వాస్ ఎ వెరీ హెవీ కాస్ట్‌లీ ఇంజెక్షన్. ఇప్పుడు కొంచెం సబ్సిడైజ్డ్ ప్రైస్‌కి వచ్చింది. ఇట్స్ గోయింగ్ అరౌండ్ సమ్ 10-15K మధ్యలో ఉంది. డిస్కౌంటెడ్ ప్రైస్‌లో 6,000లో కొన్నాను అంటేనే యూ కెన్ అండర్‌స్టాండ్. రీసెంట్‌లీ పెద్ద ర్యాకెట్ కూడా బయటపడింది మాంజారో 2 క్రోర్స్ వర్త్ ఆఫ్ డ్రగ్స్ పట్టుకున్నారని. దానివల్ల నష్టం జరగలేదు. కానీ పాపం ఇలాంటి వాళ్ళకి డబ్బు నష్టం అయిపోయి లాభం గూడా జరగలేదు. బయటికెళ్ళాలంటే విపరీతమైన ఎండ మ్యామ్. చాలా భయంగా ఉంటుంది. 40-50 మధ్యలో టెంపరేచర్స్ ఇండియా వైడ్ మీకు కనిపిస్తుంది. నార్త్ ఎక్స్‌ట్రీమ్ హీట్ ఉంటది. సౌత్ మనది ఒక డిఫరెంట్ ఎక్స్‌ట్రీమ్ హ్యూమిడ్ హీట్ ఉంటుంది. మన హైదరాబాద్ ఒక రకమైన హీట్. చెమట పట్టకుండా ఇబ్బంది పడే హీట్. అండ్ ఇట్స్ క్వైట్ కామన్ దట్ ఎండాకాలంలో చాలా చాలా ఇన్ఫాంట్ ఇంకా చిన్న పిల్లలు గానీ 50, 60+ పీపుల్ గానీ వీళ్ళల్లో ఎక్కువ మోర్టాలిటీ డెత్స్ కనిపిస్తా ఉంటాయి. సో, ఈ సమ్మర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి మ్యామ్? యాస్ ఎ ఫిజిషియన్ మీ ఒపీనియన్ చెప్పండి. 2 చాలా టెండర్ ఏజ్ గ్రూప్స్. అటు యంగ్ కిడ్స్ అంటే ఇన్ఫాంట్స్, న్యూ బోర్న్స్ కానీ, పెద్దవాళ్ళంటేనే మళ్ళీ చిన్న పిల్లలు మనకి. సో, 2 ఏజ్ గ్రూప్స్ చాలా ఎక్స్‌ట్రీమ్స్ కాబట్టి, దే ఆర్ మోర్ ససెప్టబుల్ అంటే మోర్ సెన్సిటివ్ హీట్‌కి. ఈ మిడ్ ఏజ్ గ్రూప్ ఏదైతే మన ఏజ్ గ్రూప్ వాళ్ళున్నారో, మనము ఎక్స్‌పోజ్ అయ్యి కొంచెం ఎఫెక్ట్ అవుతాము. బట్ వీ కెన్ కమ్ బ్యాక్ అగైన్. సో, డీహైడ్రేషన్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంకొక క్వెషన్ మ్యామ్ దీని మధ్యలోనే. సమ్మరే అందరికీ హాలిడేస్. పీపుల్ ట్రావెల్ అలాట్. దే డూ హాలిడే విజిటింగ్. తమిళనాడు ఎళ్ళేవాళ్ళుంటారు. నార్త్ సైడ్ ఎళ్ళేవాళ్ళుంటారు. ఈ టెంపుల్ టూర్స్ చేసేవాళ్ళుంటారు ఇదే టైం అని. అండ్ ఇట్ ఈస్ మోర్ ప్రాబ్లమాటిక్. యెస్. ప్లీజ్ కంటిన్యూ. అవును. వెకేషన్స్ అని గాని, లేదా తీర్థయాత్రలని గాని, ఈ టైంలో ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో, ట్రావెలింగ్ చెయ్యమనే ఈ టైంలో అందరికీ వెకేషనొస్తుంది. బట్ యాస్ ఎ డాక్టర్ నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు. బట్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. యాహ్! హైడ్రేషన్ అంటే అందరూ కామన్‌గా మిస్‌కన్సెప్షన్ ఏంటంటే, నీళ్లు తాగితే ఎండ దెబ్బ రాదు అనుకుంటారు. హ్మ్. బట్ నువ్వు నీళ్లు ఒక్కటే తాగుతూ ఉంటే, అందులో బాడీ రీటైన్ చేసుకోవడానికి ఏమీ లేకపోవడం వల్ల, హ్మ్. యూ విల్ ఓన్లీ పాస్ మోర్ యూరిన్. ఓకే. నువ్వు 1 లీటర్ వాటర్ తాగితే ఆల్మోస్ట్ అందులో ఒక 400 ఎంఎల్లో, 500 ఎంఎల్లో యుల్ పాస్ ఆఫ్ ద యూరిన్. బట్ వాటర్ నీలో నిలవ ఉండాలి అంటే సాల్టెడ్ ఫ్లూయిడ్స్ ఈస్ బెటర్. అంటే ఎలక్ట్రోలైట్స్ ఉన్న వాటర్. అది ఎలక్ట్రాల్ వాటర్ కావచ్చు, చిటికెడు మజ్జిగ ఉప్పు వేసుకున్న మజ్జిగ కావచ్చు, బార్లీ వాటర్ అంటారు, కోకోనట్ వాటర్ అందులో పొటాషియం ఉంటుంది. సో, ఇలా మనం తీసుకునే నిమ్మకాయ నీళ్లు గానీ, ఇవన్నిట్లోని సమ్ సార్ట్ ఆఫ్ సాల్ట్స్ అండ్ షుగర్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అలాంటి నీళ్లు ఎక్కువ తీసుకుంటే ఈ సీజన్‌లో మన బాడీ అందులో సగానికంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ రిటైన్ చేసుకుంటుంది. అంత రిటైన్ అయినప్పుడు నువ్వు ఎండ దెబ్బకెళ్ళినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి హాట్ డ్రై హీట్ అంటాం మనం ఇక్కడ. డ్రై హీట్ అంటే మనకి తెలియకుండా బాడీలోంచి ఆవిరిలాగా మన వాటర్ వేపర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. మనలో ఉన్న తేమంతా. హ్మ్. మనలో ఇలాంటి సాల్టెడ్ ఫ్లూయిడ్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల అంత డ్రై హీట్‌కి కొంచెం ఎఫెక్ట్ కాకుండా మనం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బయటికెళ్ళకండి, ఉద్యోగాలు చేయకండి అని మనం చెప్పలేం. నేను వెళ్తున్నాను, మీరు వెళ్తారు. ఆల్ ఆఫ్ అస్ హావ్ టు డూ థట్. కాకపోతే ఫ్యూ ప్రికాషన్స్ మనకిప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్‌లో వాటిలో గూడా ఉంటున్నాయి. హాట్ కార్‌లో వెళ్తున్నప్పుడు కొంచెం విండోస్ డౌన్ చేసుకోవడం గానీ, రెగ్యులర్‌గా హైడ్రేట్ అవుతూ ఉండడం గానీ, అండ్ మోస్ట్ కామన్ మిస్టేక్స్ చేసేది ఐ రియల్లీ వాంట్ టు యూజ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ టు సే దట్ ఈస్ ఎండలోంచి బయటికి రాగానే ఏసీ అలా 16, 17లోకి ఇలా నొక్కేసి నించుంటారు. యూ షుడ్ నాట్ డూ థట్. హ్మ్.
ముందు నార్మల్ టెంపరేచర్‌కొచ్చి ఫ్యానేసుకొని, ఫ్యాన్ కింద నించుకొని అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్ దెన్ యూ మూవ్ ఆన్ టు కూలర్ టెంపరేచర్. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, చాలామంది ఎండలోంచి తడిచిపోయి, షర్ట్ తడిచిపోయి రాంగానే అలా షవర్‌లోకెళ్ళిపోయి తలమీంచి నీళ్ళేసుకుంటారు. ఆల్రెడీ బకెట్‌లో నిలవ ఉన్న నీళ్లు చల్లగా ఉంటాయని, మళ్ళీ షవర్ గూడా ఆన్ చేయరు వేడి నీళ్లొస్తాయని. అలాంటి ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ టెంపరేచర్ వల్ల ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. దే విల్ కొలాప్స్ ఇన్ ద వాష్‌రూమ్. ఇది రీజన్ అని తెలుసుకొనేడానికి చాలా టైం పడుతుంది కూడా. దట్ యూ షుడ్ నెవర్ డూ. ఎంత ఎండైనా, ఎంత ఆవిరైపోయి మనం ఆరాట పడిపోతున్నా కమ్ బ్యాక్. ఫస్ట్ టెంపరేచర్స్ కామ్ డౌన్ అయ్యి రూమ్ టెంపరేచర్‌కొచ్చాక దెన్ గో అండ్ టేక్ అ నార్మల్ వాటర్ షవర్ ఆర్ కోల్డ్ వాటర్ వాటెవర్ యూ ప్రిఫర్. ఇలా ఎండ నుంచి రాగానే ఐస్ క్యూబ్స్ ఏసేసుకొని చల్లని వాటర్ అనమాట. అంటే ఇంకా టంగ్ దగ్గర నుంచి గూడా ఫ్రీజ్ అయిపోయే చల్లని వాటర్ తాగేస్తే బావుంటుంది. మనకి అడ్వర్‌టైజ్‌మెంట్స్ కూడా అలానే ఉంటాయి. అలా వాళ్ళు థమ్స్ అప్‌లో సిప్ చేస్తుంటారు. చల్లగా ఐస్ క్యూబ్‌లో దిగడం. సో, వి ఆర్ సో మోటివేటెడ్ బై థట్. బట్ యూ షుడ్ నాట్ డూ థట్. ఇక్కడ వేగస్ నర్వ్ అని ఒకటుంటుంది మనకి. హ్మ్. హ్మ్. ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు టూ మచ్ సైన్స్, బట్ అలా చేయకూడదు. హ్మ్. ఓకే. మామూలు ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొని తాగొచ్చు. ప్రిఫరబుల్లీ ఆ ఆప్షన్ ఉండి కొంచెం అంత ఓపిక ఉంటే 2 టైప్స్ ఆఫ్ వాటర్‌ని మిక్స్ చేసి తాగి దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టెంపరేచర్. అండ్ ఆరగా తడి బట్టతో మన ఫేస్ కానీ, హీట్ ఎక్కిపోతున్న ప్రదేశాలు అంటే మెడ గాని, పొట్ట గాని ఇవన్నీ ఏంటంటే చాలా ఎక్కువ తొందరగా వేడెక్కుతుంటాయి. అవి ఆరగా తడుపుకుంటూ ఉంటే చాలా మంచిది. అండ్ లైట్ కలర్డ్ క్లోదింగ్ వేసుకోవడము, ఎక్కువ స్పైసీ టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్న ఫుడ్స్ తినకుండా ఉంటే మంచిది. సమ్మర్‌లో తొందరగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో. ఐ మైసెల్ఫ్ హావ్ ట్రీటెడ్ నా చుట్టుపక్కలున్న ఫ్రెండ్స్ గానీ, పేషెంట్స్ గానీ వచ్చేవాళ్ళు హీట్ స్ట్రోక్ కంటే ఎక్కువ ఫుడ్ కంటామినేషన్‌తో వస్తున్నారు. హ్మ్. నిన్న చేసిన ఫుడ్ ఇవాళ పొద్దునకి ఇట్స్ గెట్టింగ్ కంటామినేటెడ్. హై హీట్ వల్ల బాక్టీరియా రిప్రొడక్షన్ ఈస్ ఆల్‌మోస్ట్ బికమింగ్ మల్టీఫోల్డ్. హ్మ్. అది బయట నుంచి తెచ్చుకున్నదైనా, నువ్వు కొనుక్కున్న ఇడ్లీ చట్నీ అయినా, నువ్వు ఇంట్లోనే చేసుకున్నదైనా ఇట్స్ గెట్టింగ్ రాటన్ వెరీ ఫాస్ట్. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో, ఓవర్ కుక్డ్ ఫుడ్ ఒకసారి ఉడకబెట్టి, మళ్ళీ పోపేసి, మళ్ళీ దాన్ని స్పైసెస్‌లో ఏసి, మళ్ళీ ఉడకబెట్టి ఇంత టూ మచ్ ఆఫ్ ప్రొసీజరల్ ఫుడ్స్ కాకుండా సింపుల్ బాయిల్డ్ సాటెడ్ ఫుడ్స్ కిచిడి, పెసరపప్పు లేదా కొంచెం ఉడకబెట్టుకున్న కూరగాయలు అలా సింపుల్ ఫుడ్స్ తినేస్తే ఈ సమ్మర్ ఇట్ విల్ బి ఈజీ. ఏజ్డ్ పీపుల్‌లో జనరల్‌గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆర్ జనరల్ ఎవ్రీవన్ సీస్ దిస్. వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి దాకా వాళ్ళ లైఫ్ స్టైల్ మెడిసిన్స్‌తో గడుపుతారు మ్యామ్. కంపల్సరీగా పొద్దున్న ఒక డయాబెటిస్ మెడికేషన్, ఒక హైపర్‌టెన్షన్ మెడికేషన్, ఒక కార్డియోవాస్క్యులర్ మెడికేషన్, ఇంకా మల్టిపుల్ మెడికేషన్స్. పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఏవైనా యాంటీహిస్టమిన్స్ కావచ్చు ఎక్సెట్రా. సో, పొద్దున ఒక 5, సాయంత్రం ఒక 5, రాత్రి ఒక 5 ఇలా రోజుకొక 15-20 మందులు వేసుకునే పరిస్థితి ఉంది మ్యామ్. రకరకాల కారణాల వల్ల, ఏజింగ్ వల్ల ఎక్సెట్రా. ఇంత మెడికేషన్ బర్డెన్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, ఈ మెడికేషన్ ఇన్ని కలిపి తీసుకోవడం వల్ల వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందా మ్యామ్? దీన్ని డాక్టర్స్ ఎలా ట్రీట్ జేయాలి? సిమ్టమ్ అని మెడికేషన్ ఇచ్చుకుంటూ అంటే పోతే. ఆహ్, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వాట్ దే ఫోకస్ వాస్ ఆర్ ఫోకస్ ఈస్ ఇవి మెడికేషన్ ఇస్తేనే గాని తీరని ప్రాబ్లమ్స్ యాహ్! అని అనుకునేవి కొన్నుంటాయి. లైక్ బ్లడ్ థిన్నర్స్ కానీ, లేతే బ్లడ్ ప్రెషర్ డౌన్ చేసేవి గానీ, ఆర్ షుగర్ మెడికేషన్స్ కానీ, వీటికి మనం పిల్స్ తీసేద్దాం అని అనలేం. ఆ ఏజ్ గ్రూప్‌లో. యంగ్‌స్టర్స్ అయితే వి కెన్ మోటివేట్ దెమ్ ఇది తినొద్దు, అది చేయొద్దు అని. ఆల్రెడీ ఇమాజిన్ ఎ పర్సన్ ఈస్ 65-70 ఇయర్ ఓల్డ్ పర్సన్‌ని ఎంత మోటివేట్ చేస్తాం? ఇది తినకండి, ఇలా నడవండి అని చెప్పలేం. సో, వి హావ్ టు బి ఎ లిటిల్ కంపాషనేట్ అండ్ కన్సిడరేట్ ఫర్ దెమ్. అలాంటి మెడికేషన్స్ పక్కన పెడితే, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో వాళ్ళ ఆ ఏజ్‌కి కావాల్సిన కాల్షియం గానీ, విటమిన్ డి గానీ, K2 గానీ, లేదా మోకాళ్ళలో గుజ్జు పెంచే టాబ్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ కాంబినేషన్‌లో వస్తున్నాయి. సో, 3 అండ్ 4 పిల్స్ ఆర్ బికమింగ్ 1 పిల్. విచ్ ఈస్ మచ్ ఈజియర్. నేను ఇన్‌ఫాక్ట్ నా పేషెంట్స్‌కి సజెస్ట్ చేసేదేంటంటే ఛాన్స్ ఉంటే ఇంజెక్షన్ ఫార్మ్‌లో ఉంటే 1 ఇంజెక్షన్ ఈస్ ఎనఫ్ అట్‌లీస్ట్ టు కవర్ ఫర్ 3-4 మంత్స్. యాహ్! ఆ పిల్ బర్డెన్ గూడా వద్దు విటమిన్స్‌కి అని సజెస్ట్ చేస్తాను. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే వెన్ యూ కెన్ విజిట్ యువర్ కామన్ ఫ్యామిలీ డాక్టర్ గాని, మీకు ట్రీటింగ్‌కి ఒక కామన్ ఫిజిషియన్ ఒకళ్ళుంటే ఎవ్రీ 3 మంత్స్‌కి విజిట్ చేస్తే యూ కెన్ ఆస్క్ దెమ్ ఫిల్టర్ మై టాబ్లెట్స్. నాకిప్పుడు ఏం అవసరం ఉంటాయి. అందుకే డాక్టర్ సేస్ రివ్యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 మంత్స్. ఏ డాక్టర్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అని రాయరు. కానీ మన పేషెంట్స్ అందరూ 2, 3 ఇయర్స్ ఏదో నెలసరి సరుకులు తెప్పించినట్టుగా, కందిపప్పు, చింతపండు తెప్పించినట్టుగా 30 టాబ్లెట్స్ తెప్పించుకుంటూ వాడేస్తూనే ఉంటారు. ఎందుకిలా వాడారు మీరు 1, 2 ఇయర్స్ దాకా అనంటే, నాకేం అనిపించలేదు. మీరిచ్చినవి బా పనిచేసినాయి. అందుకే అవే కంటిన్యూ చేస్తున్నానంటారు. సమ్‌టైమ్స్ దే గో ఇంటు ద పాలీఫార్మసీ దెమ్‌సెల్వ్స్. ఇంకొక ఎడిషన్ మ్యామ్ దీనికి. వాళ్ళకి నిద్ర పట్టే సమస్యల వల్ల దేనికో సెడేటివ్స్ రాయొచ్చు. ఏదైనా సైకియాట్రిక్ మెడికేషన్ రాయొచ్చు. మెంటల్ హెల్త్ వల్ల వాటిలకి. ఈ మెడికేషన్
చాలా లిమిటెడ్ టైం రాస్తారు డాక్టర్స్. ఇఫ్ అబ్సల్యూట్. దే కంటిన్యూ దిస్ ఫర్ 6 months ఆర్ 1 year అంటిల్ ఆర్ అన్లెస్ దే డోంట్ హావ్ ఎ రియల్ ఇష్యూ. అది కూడా ఇష్యూయే కదా మ్యామ్. మీ టేక్ ఏంటి 100%. దానిపైన? వాళ్ళు ఏ సమస్య కోసం అయితే ఆ మెడికేషన్స్ రాయించుకున్నారో నిద్ర పట్టట్లేదని, మళ్ళీ అదే సమస్యకి దిల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఈ మెడిసిన్స్‌కి బాడీ రెసిస్టెన్స్ డెవలప్ చేసి పనిచేయడం మానేస్తుంది. మళ్ళీ వాళ్ళకి నిద్ర పట్టడం తక్కువైపోతుంది. దెన్ దే రిమెంబర్ ద డాక్టర్ అండ్ కమ్. అప్పటికి కాస్త ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అంటే అడిక్షన్ అవ్వకముందే డాక్టర్ ఆ టాబ్లెట్‌ని తీసి మైల్డర్ డోస్ పెట్టే లోపు వాళ్ళు ఆ హై డోస్‌నే కంటిన్యూ చేసుకుంటూ 1-2 ఇయర్స్ గడిపేస్తారు. యెస్ మ్యామ్. అండ్ ఐయామ్ షాక్డ్ టు సీ దిస్ ఆల్సో. జనరల్‌గా ఒక డాక్టర్ ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే సెడేటివ్ మెడిసిన్స్ రాయగలరు. Yeah. ఇట్ విల్ బి ఇన్ సింగిల్ డిజిట్ దట్ వీ కెన్ రైట్. ఒక సైకియాట్రిస్ట్ గాని, న్యూరో ఫిజిషియన్ అయితే వాళ్ళు డబుల్ డిజిట్ వరకు కూడా రాయొచ్చు బికాస్ ఆఫ్ దేర్ డిగ్రీ ఆర్ దేర్ ఎక్స్‌పర్టీస్. బట్ మెడికల్ షాపుల్లో వీళ్ళు 2-3 నెలలు కూడా కొని-తెచ్చుకుంటున్నారు. హౌ ఆర్ దే సెల్లింగ్? హౌ ఆర్ దే ఆస్కింగ్? హూ ఈస్ రెగ్యులేటింగ్? యెస్. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ మ్యామ్ ఇండియాలో. సైకియాట్రిక్ సో మెడికేషన్ డాక్టర్ ఇష్యూస్. 5 డేస్‌కే రాసినా, ఓకే నువ్వింకా కొని-తెచ్చుకుంటున్నా, వై వాస్ హి గివింగ్ యూ ఫర్ 3-4 మంత్స్? డ్రగ్ ఇన్స్‌పెక్టర్స్ ప్లీజ్. యాహ్! జెరియాట్రిక్ పేషెంట్స్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి మ్యామ్, బర్నింగ్ టాప్ అరౌండ్ ద వరల్డ్ టాపిక్ ఏంటంటే డిమెన్షియా ఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిమెన్షియా ఇన్ డిఫరెంట్ వేరియస్ డిసీజెస్ ఇన్ డిమెన్షియా. ఫస్ట్ పాయింట్, చాలామంది ఇండియన్స్ మతిమరుపు అని చెప్పి కొట్టేస్తారు గానీ, పెద్దోళ్ళు అయ్యారు కదా! మర్చిపోతున్నారులే పట్టించుకోవట్లేదు. ఇలా మనం తీసి పారేస్తాం. బట్ ఇదొక డిమెన్షియా అనే ఒక సమస్య ఉంది. దీనివల్ల రకరకాలుగా వాళ్ళు బిహేవ్ చెయ్యొచ్చు. వాళ్ళ డే టు డే లైఫ్‌లో క్వాలిటీ తగ్గిపోతుంది. వాళ్ళు రీ నార్మల్‌గా చేసుకునే పనులు కూడా చేసుకోలేరనే పరిస్థితి ఉంది మ్యామ్. ఒకసారి మన ఇండియన్ ఆడియన్స్ కోసం ప్లీజ్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ డిమెన్షియా అండ్ ఆ స్పెక్ట్రమ్ గురించి ఒకసారి మాట్లాడండి మ్యామ్. ఏజ్ రిలేటెడ్ డిమెన్షియా అంటే మనకి ఏజ్‌తో కూడుకుంటూ మన బ్రెయిన్ కూడా ష్రింక్ అవుతూ ఉంటుంది. మన ఎంఆర్ఐలవి చూస్తే పెద్దవాళ్ళవి బ్రెయిన్ ఎట్రోఫీ అని కూడా రాస్తారు. హ్మ్. సెరిబ్రల్ ఎట్రోఫీ అని. అది ఏజ్‌తో మన బ్రెయిన్ కొంచెం ష్రింక్ అవుతుంది. అంటే కొన్ని నరాలు, కొన్ని నర్వ్ సెల్స్ అందులో దే ఆర్ డయింగ్. ఓకే. ఒక నర్వ్ సెల్ టు ఇంకో నర్వ్ సెల్ డై అవుతుందంటే దాని మధ్య నుండే కనెక్షన్స్ చాలా కట్ అయిపోతున్నాయి. ఓకే. సో యూ ఆర్ లూజింగ్ కనెక్షన్. ఆ పర్సన్‌కి ఆ ఫేస్‌కి ఈ పేరు, ఈ పేరుతో ఈ ఇన్సిడెంట్, ఈ కనెక్షన్స్ కట్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో మోస్ట్ కామన్‌గా జరిగేవేంటంటే డే టు డే యాక్టివిటీస్‌లో ఉండే కనెక్షన్స్ కొన్ని కట్ అవుతుంటాయి. దువ్వెన పెట్టాను ఇందాక ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. లేకపోతే హీటర్ స్విచ్ చేశాను గానీ కట్టేసానో లేదో 3-4 టైమ్స్ ఎళ్లి చెక్ చేస్తారు. ఇంటి తాళం ఓపెన్ చేసి మళ్ళీ పైకెక్కి ఎళ్లి చూసి. ముఖ్యంగా పెద్దవాళ్ళలో దీన్ని మనం కామన్‌గా చాదస్తం అని కొట్టి పడేస్తాము. యెస్ మ్యామ్. బట్ పూర్ థింగ్స్ పాపం వాళ్ళది మళ్ళీ మళ్ళీ అష్యూర్ బికాస్ దే నో దేర్ ఇనబిలిటీ. నేను మర్చిపోతున్నాను అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ వెరీ కామన్. ఇది జస్ట్ డిమెన్షియా అంటే తెలుగు ఆడియన్స్‌కి అర్థం అవ్వాలంటే మతిమరుపు అనేది నువ్వెప్పుడు మతిమరుపే అని పెద్దవాళ్ళని అనడం కంటే ఒక చిన్న ఏజ్ గ్రూప్‌లో ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ అ మిస్టేక్ ఆర్ దట్ షుడ్ బి రెక్టిఫైడ్. బట్ పెద్దవాళ్ళలో మాత్రం ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాస్ అల్జీమర్స్. అల్జీమర్స్. సమ్ టైమ్స్ వాళ్ళు కిందకి దిగుతారు, క్యాబ్ ఎక్కుతారు, ఎక్కడికెళ్ళాలో డెస్టినేషన్ చెప్పడం మర్చిపోతారు. సడెన్‌లీ దేర్ బ్రెయిన్ గోస్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఎ మిస్టేక్. అక్కడ వాళ్ళకి బ్లాంక్ అంతే. ఆ డెస్టినేషన్ ఏమీ ఉండదు. అన్‌లెస్ దే సడెన్‌లీ ఫంబుల్ అండ్ సీ ఆ ఫోటో‌నో ఏదో చూసి నేను ఇక్కడికెళ్ళాలనుకున్నాను గదా! ఆ కనెక్షన్ మిస్ అయింది. ఇవెలా చిన్నగా స్టార్ట్ అవుతాయంటే వీడు అలా ఉండేవాడు గుర్తుందా? అప్పుడు మనం చెప్తానుండు కాసేపని దే టేక్ ద ఫోన్ సడెన్‌లీ. మనం ఏదో ఫోన్ చూస్తున్నారు మనం ఎళ్ళిపోతాం. దే ఆర్ యాక్చువల్లీ స్టిల్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్. ఆ పెళ్లి ఫోటో ఏదో తీస్తే వాళ్ళకి ఆ ఫేస్ గుర్తొస్తే ఆ పేరు చెప్తే దే వాంట్ టు టెల్ యూ సంథింగ్. సో ఇలాంటి సింప్టమ్స్ నోటీస్ చేసిన డే టు డే యాక్టివిటీస్‌లో స్నానం చేసొచ్చి ఏదో రాసుకోవడం మర్చిపోయినా, అదే బ్రష్ చేయడం మర్చిపోతున్నారు అంటే దీస్ ఆర్ బేసిక్స్. యెస్ మ్యామ్. అన్నం తిని చేయి కడుక్కోవడం మర్చిపోతున్నారు అంటే ఇట్స్ రియల్లీ సంథింగ్ ఇంపార్టెంట్. హ్మ్. ఇలాంటి కొన్ని మేజర్ మతిమరుపులు చూస్తున్నప్పుడు ఇట్స్ బెస్ట్ దే సీ ద న్యూరో ఫిజిషియన్. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ హాస్ ఎవాల్వ్డ్ సో మచ్ దట్ లాస్ట్ కనెక్షన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా మెడికేషన్ హాస్ కమ్, కౌన్సెలింగ్ హాస్ కమ్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఆల్సో హావ్ కమ్. యెస్ మ్యామ్. నేను రీసెంట్‌గా ఒక ఈ సండే మ్యాగజైన్ అనే దానిలో చదివాను మ్యామ్. దానిలో ఏం రాశారంటే ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డిమెన్షియా అనేది ఒకటుంది. ఇంకా 80 ఏళ్ళు రాకుండానే 50 ఏళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి ముఖ్యంగా అర్థం చేసుకునే కారణాలేంటంటే లాంగ్ టర్మ్ ఆల్కహాలిక్‌గా ఉండడం, డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఇట్లాంటి ఇష్యూస్ వల్ల కూడా డిమెన్షియా వస్తోంది అని చదివాను మ్యామ్. ఇంకొక రీజన్ నేను యాడ్ చేస్తాను. మ్యామ్. ఫోన్. మొబైల్ ఫోన్. ఎలా అంటారా? హ్మ్. ఐల్ టెల్ యూ. హ్మ్. హ్మ్.
ఇప్పుడు మీకేదైనా కావాలి పలానా సినిమాలో హీరోయిన్ ఎవరంటే మీరేం చేస్తారు? ఈజీ గూగుల్ సెర్చ్. చేస్తా. మీరసలు బ్రెయిన్ పనిచేసే టైమే ఇవ్వట్లేదు. నిజం. క్యాలిక్యులేషన్ మానేసాం చాలా మటుకు. సో, క్యాలిక్యులేట్ చేయాలంటే ఫోన్ క్యాలిక్యులేట్ నీకు తెలీదా? 500 + 600 1100 నీకు తెలీదా? నువ్వు తీసి క్యాలిక్యులేటర్ నొక్కాలా దానికి? పీపుల్ యూజ్డ్ టు రిమెంబర్ ఫోన్ నంబర్స్ 10, 15 మా ఫోన్ ఏరియాలో ఆ షాప్ ఉంటది చూడు. అదెక్కడ మన అమీర్‌పేట అని అనుకునే ఆప్షన్ కూడా లేకుండా తీసి వెంటనే సో అండ్ సో బేకరీ అమీర్‌పేట అంటే బ్రెయిన్ ఇట్‌సెల్ఫ్ వర్క్స్ ఎట్ ఎ లైట్నింగ్ స్పీడ్ అంటారు. 0.3 సెకండ్స్‌లో నీకు కనెక్షన్స్ ఇలా లిటరల్లీ ఎలక్ట్రిక్ ఆర్క్‌లా వెళ్ళి నీకు ఆన్సర్ వస్తుంది. ఆ సమయం కూడా నువ్వు ఇవ్వట్లేదు. యూ ఆర్ టేకింగ్ మోర్ టైమ్ పికింగ్ అప్ యువర్ ఫోన్ టైపింగ్ ఇట్ గూగుల్ సెర్చ్. ఐ రిమెంబర్ ప్లేయింగ్ సమ్‌టైమ్స్ నేను మా కాలేజ్ మేట్స్‌తో ఒకసారి కలిసినప్పుడు ఏదో రియూనియన్‌లో. సో, ఐ సెడ్ లెట్స్ ప్లే ఎ గేమ్ అని చెప్పి ఆడుతున్నప్పుడు ఎవరు మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా ఆడాలి ఈ గేమ్ అని అంటే ఇట్ బికేమ్ సో డిఫికల్ట్. ఓకే. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. నా ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పండి? ఇలాంటి ఫన్నీ థింగ్స్ మనం ఆలోచించుకున్న ఓకే. కానీ ఏదైనా పాతది గుర్తు తెచ్చుకోవాలంటే ఇట్స్ జస్ట్ ద ఫోన్. సో, దాని వల్ల కూడా డిమెన్షియా హాస్ ఇంక్రీజ్డ్ నౌ. Yeah. యూ ఆర్ నాట్ లెట్టింగ్ యువర్ బ్రెయిన్ యూజ్ ఇట్స్ పవర్. రీసెంట్‌గా ఒక ప్రాబబ్లీ 1 ½ 2 ఇయర్స్ నుంచి వేరబుల్ వాచెస్ ఆర్ వేరబుల్ రింగ్స్ వచ్చాయి మ్యామ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని యాప్స్ ద్వారా ఈ మన డే టు డే స్టెప్ కౌంట్, బ్లడ్ ప్రెషర్ జనరల్‌గా చెక్ చేయడం, హార్ట్ బీట్ చెక్ చేయడం, ఇవన్నీ అబ్జర్వేషన్ ఉంది మ్యామ్. పీపుల్ ఆర్ రికార్డింగ్ ద డే టు డే క్యాలరీ కౌంట్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇది ఎంతో కొంత ఉపయోగం జనాలకి వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్‌ని ఏజ్ బేసిస్ మీద ఎంతో కొంత చూసుకోవచ్చు. ప్రమాదం లేనిది. కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైసెస్ అని వచ్చాయి మ్యామ్. ఈవెన్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అది వాడుతున్నారు మ్యామ్. డయాబెటిస్ లేని వాళ్ళు ఆర్ ప్రీ డయాబెటిస్ స్పెక్ట్రమ్‌లో కూడా లేని వాళ్ళు దే ఆర్ వేరింగ్ ద సీజీఎమ్స్. అందరికి పబ్లిక్‌గా చూపించడం నేను సీజీఎం వేసుకున్నాను. నేను మామిడి పండు తిన్నాను. నాకు గ్లూకోజ్ 130 పెరిగింది. పర్వాలేదు. నేను ఆవకాయ అన్నం తిన్నాను. ఏం అవ్వదు. వాటెవర్ వాళ్ళ కంటెంట్ వాళ్ళదే బానే ఉంది. బట్ ఇదొక యాంగ్జైటీ లాగా కాన్స్టెంట్‌గా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ లాగా క్రియేట్ చేస్తున్నాం మ్యామ్. వాట్ డు యూ థింక్ అబౌట్ సీజీఎమ్స్? Knowing too much is also creating anxiety. To that matter, I'm wearing one now. బట్ నేను ఇది యూజ్ చేసేది ఓన్లీ నా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇవాళ ఇనఫ్ చేశానా లేదా ఇన్ని స్టెప్స్ అని అంటారు కదా. సో నేను ఎన్ని స్టెప్స్ నడిచాను అని చెక్ చేసుకుని నాకు అనిపిస్తుంటుంది నేను అలసిపోయాను. తీరా చూస్తే 600 స్టెప్సే ఉంటాయి అక్కడ. బట్ నేను 3000 5000 నడిచేసాననే ఫీలింగ్లో నేను ఉంటాను. దానికోసం చూస్తాను తప్పితే ఐ నెవర్ చెక్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ దీస్. అలా అని చూసే వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు, దే ఆర్ అన్నెసెసరీలీ వేస్టింగ్ దేర్ టైమ్ అని నేను క్రిటిసైజ్ చేయట్లేదు కానీ బట్ సీజీఎమ్స్ స్పెసిఫికల్లీ నేనైతే అసలు డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా సార్లు అసలు ప్రిస్క్రైబ్ కూడా చేయను. అంటిల్ అండ్ అన్లెస్ మీరు టైప్ 1 డయాబెటిక్ అయ్యి ప్రతి పూట ఇన్సులిన్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చెక్ యువర్ షుగర్. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, అవసరమైతే ఈవినింగ్స్ కూడా 4 సార్లు ఇన్సులిన్ కోసం గుచ్చుకొని, ఇంకో 4 సార్లు టెస్ట్ కోసం గుచ్చుకొని, టోటల్ 8-9 టైమ్స్ ప్రిక్ చేసుకునే వాళ్ళు సింగిల్ ప్రిక్‌తో ఆ మెషిన్ నెలకు 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే దే ఆర్ సేవింగ్ 4-5 ప్రిక్స్ పర్ డే. సో ఒక 10 యూనిట్స్ అటో ఇటో ఆ మెషిన్‌లో చూపించినా ఇట్ ఈస్ సేవింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ యాగోనీ ఫర్ దెమ్. అలాంటి వాళ్ళకి సీజీఎమ్స్ ఓకే గానీ ఎవ్రీడే ట్రాకింగ్ కోసం దాన్నేసుకొని ఏ ఫుడ్‌కి ఎంత పెరుగుతుంది అని నువ్వు చేస్తుంటే ఇట్స్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో క్లమ్జీస్ యువర్ మైండ్. ఇప్పుడు చూడండి మన పిల్లల స్కూల్‌లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి. మాకు చిన్నప్పుడు ఒక సీసీ కెమెరా ఇచ్చారు. మై సన్ వెన్ హి జాయిన్డ్ ద స్కూల్. మీరు కావాలంటే మీకు యాక్సెస్ చూపిస్తామన్నారు. నాకొద్దురా బాబు నేనేం చూడాలనుకోవట్లేదని చెప్పాను. ఎందుకంటే ద మోర్ యూ నో యూ హావ్ యాక్సెస్ ద మోర్ యూ వాంట్ టు సీ ఇట్. యాహ్. అవసరం అనుకోండి, తప్పనిసరి అనుకోండి వి విల్ సీ ఇట్. బట్ అవసరం లేకుండా నాన్ డయాబెటిక్స్ జస్ట్ క్యాలరీ కౌంటింగ్ కోసం అది పెట్టుకొని ఆమ్లెట్‌లో ఎన్ని క్యాలరీస్ వచ్చాయి. సో ఐ హాడ్ 600 టుడే నేను ఇంత చేయాలి కదా. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. దానికంటే ఒక డైట్ ప్లాన్ తీసుకొని సుమారుగా +or- 100 కిలోస్‌లో తింటూ యూ కెన్ ఆల్సో మానిటర్ దట్. 3 మంత్స్‌కి ఒకసారి హెచ్‌బీయూ కానీ లేకపోతే నార్మల్ రాండమ్ గ్లూకోజ్ దీస్ మెషిన్స్ కెనాట్ రీప్లేస్ యువర్ బ్లడ్ వర్క్. దేని పని దాందే. ఇది నీ డైలీ ట్రాకింగ్ కోసం దీస్ షుడ్ బి యూజ్డ్ యాస్ అ మోటివేషన్ ఫ్యాక్టర్. ఇవాళ నేను 10,000 స్టెప్స్ నడిచాను గంటలో. నిన్న నేను 6,000 నడిచాను. వావ్! ఐ ఇంప్రూవ్డ్ మై స్పీడ్ సభాష్ అని అనుకోవడం కోసం దీస్ షుడ్ బి యూజ్డ్. ఇందులో ఆక్సిజన్ చూసి అది నమ్మేసి, ఇందులో పల్స్ రైజ్ అయిందని చెప్పి కంగారు పడిపోయి, దీన్ని బట్టి వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళడం ఇవి చేయకూడదు. ఇది ఇది ఇందులో ఎక్కువ వచ్చిందంటే కెన్ యూ బిలీవ్ దట్ నీకు హార్ట్ అటాక్ వచ్చిందని నమ్మేస్తావా? నమ్మవు కదా. యూ స్టిల్ గో టు అ డాక్టర్, యూ స్టిల్ గెట్ యువర్ ఈసీజీ డన్. ప్రోటోకాల్ అంతా ఫాలో అవుతాం కదా. సో దీంతో వచ్చే ఫియర్‌ని ఎందుకు తీసుకుంటున్నాం? యూజ్ ఇట్. సీ ఇట్ వెన్ యూ వాంట్ అంతే. నాదొక పర్సనల్ క్వెషన్ మ్యామ్. ఇన్ మై అబ్జర్వేషన్
మై సిస్టర్ ఈజ్ అ పీడియాట్రిషియన్. ఓహ్! తను చాలా బిజీ స్కెడ్యూల్‌లో ఉంటది మ్యామ్. రైట్ నౌ షీ ఈస్ వర్కింగ్ ఫర్ ఎ హాస్పిటల్. యంగర్ ఎండీ. ఓహ్! ఓకే. సో, కెరియర్ స్టార్టింగ్‌లోనే ఉంది. షీ వర్క్స్ ఆల్‌మోస్ట్ 17 అవర్స్ ఇన్ దట్ హాస్పిటల్ మ్యామ్. డాక్టర్స్ ఎందుకు మ్యామ్ ఇంత లాంగ్ వర్కింగ్ అవర్స్ పని జేస్తారు? మనకి అవైలబిలిటీ ఆఫ్ మోర్ డాక్టర్స్ లేరా? మనిషిలో ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళలో ఇన్‌హెరెంట్‌గా ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ ఉంటేనే గాని యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐయామ్ యూజింగ్ ద వర్డ్ సర్వైవ్. సర్వైవ్. వి ఆర్ నాట్ లివింగ్. వి ఆర్ సర్వైవింగ్. అంటే నీలో ఎంతో అమోఘమైన డెడికేషన్, ప్యాషన్ ఉండాలి. ఆ పేషెంట్‌ని ట్రీట్ చేయాలి. వాళ్ళకి రిలీఫ్ రావాలి అనే నీలో అది ఎప్పటికీ డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటేనే గాని, అటు లో సాలరీస్‌కైనా, వాళ్ళు దాడి చేసినా, లాంగ్ వర్కింగ్ అవర్స్ అయినా, మన ఫ్యామిలీని పణంగా పెట్టి ట్రీట్ చేస్తున్నా, ఆ ప్యాషన్ ఉంటేనే గాని యూ కెనాట్ గో. బట్ ఐ యామ్ నాట్ సేయింగ్ సాక్రిఫైసింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఆల్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని నేను అనట్లేదు. అది టాకిల్ చేసుకునే తెలివితేటలు, టైమ్ మేకింగ్, మల్టీ టాస్కింగ్ గూడా రావాలి ఒక డాక్టర్‌కి. ఈ ప్రాసెస్‌లో మాకు మీరన్నట్టు మీరు ఫస్ట్ అడిగినట్టు మాకు నేర్పించేటప్పుడు ఇలానే నేర్పించారు. ఒక డాక్టర్ అన్నాక అన్నీ ఓర్చుకోవాలి, అన్నీ సహించాలి, ఇలానే పని చేయాలనే చెప్పారు. నీకు ఆకలి, దాహం, నిద్ర వస్తే అవన్నీ అణుచుకో. బట్ లెర్న్ టు గివ్ ద బెస్ట్ ప్రాసెస్ ఆర్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. పేషెంట్ కమ్స్ ఫస్ట్ అనే ఒక పాలిసీ పెట్టేశారు. మ్యామ్. సో, మనకి వాష్‌రూమ్ వస్తున్నా ఈ పేషెంట్‌ని చూసాక ఎళ్దాం. ఈ పేషెంట్‌ని చూసాక తిందాం అనే కాన్సెప్ట్‌తోనే మమ్మల్ని పెంచారు మా మెడికల్ స్కూల్స్‌లో. ఆల్ ద డాక్టర్స్ కమ్ ఔట్ ఆఫ్ విత్ ద సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. సో, అందులోంచి బయటకొచ్చాక ప్రపంచాన్ని చూసి, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చూసి మేమంటూ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక కొంచెం అందులోంచి బయటకొస్తాం. వచ్చి ఆల్రెడీ అంటే చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా వాళ్ళని ఒక డెమి గాడ్స్‌లో చూస్తున్నప్పుడు అండ్ దానికి తోడు వాళ్ళకయ్యే బిల్లింగ్స్‌కి వీటన్నిటికి ఆ హెవీ బిల్లింగ్ అదంతా డాక్టర్ వల్లే అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉండడం వల్ల చిన్న మిస్టేక్ అయినా, పెద్ద మిస్టేక్ అయినా దే ఆర్ నాట్ రెడీ టు ఫర్‌గివ్ ద డాక్టర్. యాహ్! ఓకే. మిస్టేక్ 2 సైడ్స్ ఉండొచ్చు ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద పేషెంట్ ఈస్ రాంగ్ అని నేను అనట్లేదు. బట్ ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ అండ్ అండర్‌స్టూడ్ బై టాకింగ్. ఒక మిస్‌హ్యాప్‌కి వయలెన్స్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఆర్ దట్ షుడ్ నాట్ బి ద మెథడ్. సో, డాక్టర్స్‌కి యాస్ సచ్ దే సే యాస్ ఎ డాక్టర్, యాస్ ఎన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ యూ ఆర్ ద మోస్ట్ అంటే చాలా ఎక్కువ ఎగ్జామ్స్ రాసిన ఏకైక ఫీల్డ్ ఇదొక్కటే. ఆబ్వియస్. అది కూడా మన ఇండియన్ ఎంబీబీఎస్. అవును మ్యామ్. మళ్ళీ యూఎస్‌లో అటుపక్క ఉండే ఎగ్జామ్స్‌తో కంపారిజన్ కూడా రామసలు మనం. దే ఆల్సో సే ఇండియన్ డాక్టర్స్ స్టడీ మోర్. యాహ్! సో, ఇక్కడ మా కోర్స్ గాని, మా రెగ్యులేషన్స్ గాని, ద గ్రూవెలింగ్ థింగ్ దట్ వి అండర్‌గో రైట్ ఫ్రమ్ అవర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నిట్లో గూడా చాలా ఎక్కువ. పేషెంట్ కమ్స్ ఫస్ట్. లాంగ్ వర్కింగ్ అవర్స్‌కి వాళ్ళు టాలరేట్ చేపిచ్చేస్తారు. అంటే మా థ్రెషోల్డ్ లెవెల్ దాటిపోతుంది. యాహ్! కాకపోతే ఇంత చేసినా సరే పేషెంట్స్‌లో ఎక్కడ టాలరెన్స్ లేకుండా దాడి చేయడము, కొట్టడము ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఐ డోంట్ నో హౌ మెనీ డాక్టర్స్ ఆర్ స్టిల్ స్పిరిటెడ్ ఇంకా అదే వైద్యం అందించాలి అని అనుకుంటారో ఐ రియల్లీ డౌట్. మెయిన్ థింగ్ అక్కడ చచ్చిపోతుంది. ఒక డాక్టర్ విల్ పవర్ టు ట్రీట్. కెన్ హి ట్రీట్ అగైన్ నార్మల్లీ ఆఫ్టర్ దట్ అటాక్? ఐ రియల్లీ డౌట్. హేట్రెడ్‌నెస్ మళ్ళీ వస్తది మ్యామ్. అంతే ధైర్యంగా ఎక్కడైతే కొట్టబడ్డాడో ఆ క్లినిక్‌లోనో, ఆ హాస్పిటల్‌లోనో తను రాగలరా? ధైర్యంగా రాలేరు. సో, పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో, ఎక్కడో ఐ థింక్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇస్ ద ప్రాబ్లమ్ నేను ఐడెంటిఫై చేసింది. మన వల్ల తప్పైనా, ఒప్పైనా మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడైనా ముందే మాక్సిమం టైమ్ ఇచ్చి కౌన్సిల్ ద పేషెంట్. ప్రిపేర్ దెమ్. టెల్ దెమ్. టైమ్ అండ్ అగైన్. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ హీల్. హ్మ్. నా దృష్టిలో అదే మెడిసిన్ ఫీవర్‌కి నేను రాసినా, మరొకళ్ళు రాసినా, గుంటూరులో ఒక డాక్టర్ రాసినా ఎక్కడైనా అదే మెడిసిన్. జ్వరం తగ్గాలి అంటే పారాసిటమాలే ఇవ్వాలి. నేనేం మ్యాజిక్ ఎయ్యను అందులో. బట్ ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఈస్ ద టైమ్ వి స్పెండ్ విత్ ద పేషెంట్. మనం ఎంత టైం పేషెంట్‌ని వింటూ తీసుకుంటామని. దే సే మా ప్రొఫెసర్స్ అనేవారు. "నువ్వు జస్ట్ వింటే చాలు పేషెంటే నీకు డయాగ్నోసిస్ కూడా చెప్పేస్తాడు. బట్ నీకు ఆ పేషెన్స్ ఉండాలి ఆ క్లైమాక్స్ వరకు వెళ్ళడానికి. అవన్నీ గాదు. ఇప్పుడు ఎప్పుడొచ్చావు చెప్పు? నువ్వెందుకొచ్చావు?" అని ఇలా కట్ చేస్తే పేషెంట్ ఆల్సో ఫంబుల్స్. ఈ డాక్టర్‌కి వినే ఓపిక లేదు. సరే ఏం లేదు నొప్పొచ్చింది చెప్పండి అంటాడు. ఆయన అలానే రాస్తాడు. వాడు అలానే ఎళ్తాడు. ఎక్కడో తేడా ఎక్కడో పేషెంట్ డాక్టర్ ట్రస్ట్ ఇక్కడ పోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింపుల్ మెడికేషన్ నా దగ్గరకొస్తారు కొంతమంది సెకండ్ ఒపీనియన్ లాగా. ఏం రాసారు నాకేం తగ్గలేదని వాళ్ళు చాలా సర్కాస్టిక్‌గా చెప్తారు దాని గురించి. ఐ జస్ట్ సే వన్ థింగ్. ఆయన రాసిన మెడికేషన్స్ అన్నీ మంచివే. ఎక్కడో మీరు వినలేదు, కనెక్ట్ అవ్వలేదు. నేను అవే రాస్తాను.
బట్ మీరు కోర్స్ ఫినిష్ చేయాలి అని చెప్తాను. ఎందుకంటే ఒక డాక్టర్‌ని ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని కించపరచకూడదు. సో, ఆ పేషెన్స్ లెవెల్స్ ఐ థింక్ రాను రాను ఉన్న జనరేషన్స్‌లో తక్కువైపోయి వయలెన్స్‌కి పాల్పడుతున్నారు. ఈవెన్ యాస్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ నేను గాంధీలో ఉన్నప్పుడు క్యాజువాలిటీ డ్యూటీ అంటే మాకదొక నైట్‌మేర్. అవును మ్యామ్. ఒక అంబులెన్స్‌లో పేషెంట్ వస్తున్నారు అంటే నెక్స్ట్ మనం వెళ్తామేమో ఆ అంబులెన్స్‌లో అనే ఫియర్‌లోనే పనిచేసాం మేము. ఎస్పెషల్లీ కంపల్షన్ కదా మ్యామ్. పబ్లిక్ సెక్టార్‌లో పని చేయాలి ఫర్ ఎంబీబీఎస్. బట్ ఐ థింక్ వి ఆల్ సర్వైవ్డ్. యాహ్! నాతో పాటు ఉన్న నా 150 మెంబర్స్ ఆఫ్ క్లాస్‌మేట్స్ గాంధీయన్స్ 2003 వి వర్ ద ఫస్ట్ బ్యాచ్ ఇన్ హ్మ్. గాంధీ మెడికల్ కాలేజ్ కొత్త క్యాంపస్‌లో. వి ఆల్ సర్వైవ్డ్ దట్. అందుకే అన్నాను డాక్టర్‌గా ఇప్పుడు ఇలా ఉండాలి అనంటే వి ఆల్ షుడ్ హావ్ దోస్ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ అంతే. థిక్ స్కిన్ డెవలప్ చేసుకుంటే తప్ప ఇంకా థిక్ స్కిన్ కూడా మళ్ళీ థిక్ స్కిన్ అంటే తువ్వుకోలా అనుకోవద్దు. రాటు తేలిపోయామని కాదు. హ్మ్. బట్ అగైన్ అండ్ అగైన్ అదే హర్ట్ అది జరిగినప్పుడు ఐ థింక్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దోస్ ఎక్స్‌పీరియన్సెస్. ఈ పేషెంట్ దగ్గర ఏ తప్పు జరిగింది? వాట్ మిస్డ్ ఎగ్జాక్ట్‌లీ? ఆ కంపాషన్. నాకొక ఇన్సిడెంట్ ఇఫ్ ఐ యామ్ నాట్ బోరింగ్ యూ వన్ ఇన్సిడెంట్. నేను ఒక పేషెంట్‌కి డయాబెటిస్ గురించి కౌన్సెలింగ్ చేస్తూ ఐ టోల్డ్ ద పేషెంట్ డాటర్‌కి చెప్పాను. ఆహ్, మీ మదరే అన్ని కష్టపడి ఇంటి పని మొత్తం చేస్తున్నారు. బట్ షుగర్స్ చాలా ఎక్కువున్నాయి. సో, ఆమె దృష్టిలో ఏంటంటే చాకిరీ ఎక్కువ చేస్తున్నాను. ఇంకా డైట్ తగ్గిస్తే నేను ఇది కూడా చేయలేను కదా! ఇంకేం చేయమంటావు నన్ను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడున్నారు. వాట్ ఐ రియలైజ్డ్ వాస్ కౌన్సెలింగ్ చేయగా వాళ్ళకి ఇంట్లో పని మనిషి లేదసలు. యెస్ మ్యామ్. సో, నేనేమన్నానంటే మీ మదర్ చేస్తున్న కొన్ని పనులకి ఒక పని మనిషిని పెడితే ఆమెకు కొంచెం ఎనర్జీ ఉంటుంది గదా! ఆ ఎనర్జీతో ఆమె వాకింగ్ చేస్తారేమో అని చెప్పాను. పేషెంట్ ఎళ్ళిపోయారు. 3 మంత్స్ అయింది రివ్యూకొచ్చారు. నేను క్లినిక్ పెట్టాక మళ్ళీ నా గురించి ఎతుక్కుంటూ వచ్చారు. వచ్చాక యాస్ ఎ ప్రోటోకాల్ మా వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ అది అయిపోయింది. కౌన్సెలింగ్ చేశాను. ఆమె షుగర్స్ తగ్గాయి. ఐ వాస్ స్టార్ గూడా పెట్టాను. నా సిగ్నేచర్ స్టైల్ స్మైలీ స్టిక్కర్ పెట్టాను. వెళ్ళిపోయారు. రివ్యూ ఇచ్చారు. రివ్యూలో ఏదో స్టార్ రేటింగ్ ఏదో తగ్గితే ఐ యూజువల్లీ మానిటర్ మై గూగుల్ రివ్యూస్. ఐ డోంట్ గివ్ ఇట్ లైక్ థర్డ్ పార్టీ టీచ్ చేయడం అలా కాకుండా నేనే పర్సనల్‌గా డీల్ చేసుకుంటా. కంప్లీట్ ఆర్గానిక్ రివ్యూస్. ఆటోమేటికల్లీ పేషెంట్ అక్కడే ఉన్నారు. నేను వెంటనే బయటకొచ్చాను. అమ్మ మీరు ఈ రివ్యూ వచ్చారు. మీరు మార్చకండి. బట్ ఎందుకిలా ఇచ్చారో తెలుసుకోవచ్చా? నా నుంచి ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? అంటే లేదు మేడం అంతా మంచిగుంది అన్నారు. మరి మీరు హాస్పిటల్స్ అన్నీ మానేసినా వెతుక్కుంటూ మీ దగ్గరికే వచ్చాం 1 ఇయర్ తర్వాత అని చెప్పారు. ఎందుకు అని అడిగాను. దెన్ షీ టోల్డ్ మీ దిస్ రీజన్ విచ్ వాస్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. వాట్ షీ సెడ్ వాస్ మీరప్పుడు మా మదర్‌కి 1 ఇయర్ బ్యాక్ పని మనిషిని పెడితే బావుండనన్నారు. నాకు మనసు చివుక్కుమంది అంది. ఎందుకమ్మా అన్నాను. నేనప్పుడు జాబ్ జాయిన్ అవ్వలేదు. సో, పని మనిషి పెట్టే స్తోమత నాకు లేదు. మీరు సజెషన్ ఇచ్చినప్పుడు నేను ఫీల్ అయినా. అందుకే నేను ఆ రివ్యూ ఇచ్చాను. ఓకే. అంటే అప్పుడు నేను చెప్పాను. ఐ యామ్ హంబ్లీ వెరీ సారీ. మై ఇంటెన్షన్ ఈస్ ఆమెకి రెస్ట్ ఇస్తే, ఆమె ఎక్సర్‌సైజ్ చేస్తే షుగర్స్ తగ్గుతాయి అని నేను మీ ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ అడగాల్సింది. సో, ఇట్స్ మై మిస్టేక్. 100% అపాలజీస్ టు యూ అని చెప్తే, ఆమె కాళ్ళ మీద పడిపోయింది. అమ్మ ఏ డాక్టర్ నాకు క్షమాపణలు చెప్పలేదు. బట్ నేను నా రివ్యూ మార్చుకుంటాను. అది ఇది అంటే దట్ వాస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ టు మీ. నేనెప్పుడు రైటే చేస్తాను. నా కౌన్సెలింగ్ కరెక్ట్‌గానే ఉంటుంది. నేను నంబర్ 1 డాక్టర్ అని అనుకోకూడదు. సమ్‌వేర్ ఈవెన్ వి మేక్ మిస్టేక్స్ ఇన్ ట్రైయింగ్ టు డూ గుడ్. అలా ఐ థింక్ వెన్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ కొన్ని ఇన్సిడెంట్స్ ఐ థింక్ వి కెన్ అవాయిడ్ ఇఫ్ నాట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆనంద సాగరి గారు. ఇంత టైమ్ స్పెండ్ చేసి మీ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ యాస్ వెల్ యాస్ మీ పర్సనల్ థాట్స్ కూడా షేర్ చేసుకున్నందుకు ఐ వాంట్ టు థాంక్ యూ వన్ మోర్ టైమ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. It's my pleasure to have this conversation with you, Vyas garu. It really didn't feel like a interview. It just went with the flow, and I'm very happy to share my views. Thank you. థాంక్ యూ మ్యామ్.